తెలంగాణ బీట్ కొట్టు, ఎట్లా కొడుతావు తీర్మార్ బీట్. సూపర్ అసలు, కేరళ బ్యాండ్ కొట్టినట్టు కొట్టినావు అసలు నేను. ఐవెన్ చేసినప్పుడు తెలంగాణ డప్పులు కొట్టిన అనమాట. హెవీగా ఇచ్చేస్తే పవన్ కళ్యాణ్ సాంగ్ కి కనెక్ట్ అయిపోయింది అది. కన్ను లాంటి కన్నులో నా జున్ను లాంటి. పాడండి ఇప్పుడు, అది ప్లే చేయండి ఒకసారి. అంటే ఈయన పాటలన్నీ వినుకుంటున్న పాటల ప్రతిదానికి బీట్ వాయిస్తూనే ఉంటావా? అప్పుడు నాకు బీట్ బాక్స్ రాదు. ఓకే, విజయ్ దేవరకొండ వాయిస్ ఇమిటేట్ చేస్తుండే అన్నమాట. ఒకసారి ఏమన్నా చెప్తావా? నువ్వే కాదు, మీ అమ్మ నాన్న, వాళ్ళమ్మ నాన్న, వాళ్ళ తాతలు ముత్తాతలు అందరు నా కోసమే కొట్టారు. వై? టు మేక్ లవ్, టు మేక్ బేబీస్, హూ విల్ మేక్ బేబీస్, హూ విల్ మేక్ యూ ఫర్ మీ, టు మేక్ అస్ మీట్. అండ్ ఏమైతుంది ఇక్కడ? శ్యామ్, మీరు ఎన్ని సాంగ్స్ కి బీట్ చేయగలుగుతారు? ఎన్ని సాంగ్స్ అయితే అన్ని సాంగ్స్. కైకే పాను బనారస్ వాలా, కైకే పాను బనారస్ వాలా, కైకే పాను బనారస్ వాలా, ఖులి జాయే బంద్ అకల్. కష్టం అనిపిస్తుందా నీకు ఇవి అంటే, ఈ చిక్స్ అవన్నీ పెయిన్ రావడము అట్లాంటిది, నువ్వు అంత గాలి తీర్చుకోకుండా అంత చేయడం అనేది ఎట్లా శ్యామ్? అది ఆ నొప్పినా కూడా కొన్ని రోజులు ఆ నొప్పి మీదనే చేసుకుంటా ఇవన్నీ నొప్పిలేసాయి అనమాట. ఏం చేస్తారు మీ డాడీ? ఏం చేస్తారు? పేరెంట్స్ లేరు, ఇద్దరు లేరా? లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? సో దాంట్లో ఏంది అనేసి అంటే, లవ్ అనేది ఏంటంటే నీ గుడ్ టైంలో నీతో ఉండాలి, నీ బ్యాడ్ టైంలో నీతో ఉండాలి. అట్ ద సేమ్ టైం ద ప్యూరిటీ ఆఫ్ లవ్ ఏంది అనేసి అంటే, డైరెక్ట్ వచ్చి అమ్మాయి ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారా? నెంబర్స్ అడగడం, ఇన్స్టాలో మెసేజెస్ పెట్టడం అవుతూ ఉంటుందా? లవ్ స్పెల్లింగ్ చెప్పు, లవ్ స్పెల్లింగ్ చెప్పు. LOVE. ఎవరికి చెప్తున్నావు LOVE అని? నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు SS మీడియా. సో ఇప్పుడైతే అంటే స్టేజ్ మీద మిమిక్రీ చాలామంది చేస్తూ ఉంటారు. సో ఆర్టిస్టులు కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు, కొంతమంది యాంకరింగ్ చేస్తూ ఉంటారు. కానీ నా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి సో నిజంగా అన్ని శబ్దాలు చేయడము, ఏమంటారు హిప్ హాపా అట్లాంటివి, తర్వాత బీట్స్ చేయడము, అసలు నిజంగా ఇట్లాంటి వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే. అంటే ఘన్శ్యామ్ అని చెప్పేసి అయితే తన ఇన్స్టాలో నేమ్ ఉంది, బట్ నాకైతే క్లియర్గా తన గురించి అయితే ఇంట్రెస్ట్గా తెలుసుకోవడానికి అయితే పర్టికులర్గా ఈరోజు అయితే నేను మా SS మీడియాకి అయితే పిలవడం జరిగింది. ఒకసారి అడుగుదాం అసలు ఎన్ని షోస్ చేశాడు, అసలు ఇదే ఎందుకు ఎంచుకున్నాడు ఆ అబ్బాయి అని చెప్పేసి అయితే ఒకసారి తన మాటలను అడిగి తెలుసుకుందాము. హాయ్ శ్యామ్. శ్యామ్ అనే పిలవాలా లేకపోతే మొత్తం పెట్టి పిలవాలా? అంటే యాక్చువల్లీ ఎవరికి తెలియదు ఘన్శ్యామ్ అనేసి, చాలా తక్కువ మందికి తెలుసు. మోస్ట్లీ పీపుల్ జెబెక్స్ అనేసి గుర్తుపడతారు అన్నమాట. జెబెక్స్ అంటే అందరికి తెలుసు కదా, అందుకే నువ్వే చెప్పాలని చెప్పలే, నేను ఇన్స్టాలో అదే పెట్టుకున్నావు. సో ఎప్పుడు నువ్వు స్టార్ట్ చేసావు నువ్వు ఇది? 2019 ఎండింగ్ అప్పుడు స్టార్ట్ చేసిన. ఓకే, పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్లో? హైదరాబాద్. సో ఏం చదివావు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు చదివి డిస్కంటిన్యూ. బాగా చదివినావా? గ్రంథాలు, డిక్షనరీలు అన్ని ఇన్ని చదివినా తల మీద ఉన్నాయని చెప్పేసి ఆఫ్ చేసేసినావా? ఏం చేస్తారు మీ డాడీ? ఏం చేస్తారు? పేరెంట్స్ లేరు, ఇద్దరు లేరా? లేరు. అంటే చిన్నప్పుడైనా లేకపోతే ఏ 5 years ఉన్నప్పుడు చనిపోయినారు. ఎట్లా? అది ఇక చాలా హెవీ అనమాట. అంటే నీకు గుర్తుందా ఆయన సంఘటన? లేదు. అంటే ఎవరు పెంచుకున్నారు ఇప్పుడు? అంటే నువ్వు మా మామ వాళ్ళ ఫ్యామిలీ, అంటే మా మమ్మీ వాళ్ళ అన్న ఫ్యామిలీ ఉంటుంది కదా, సో మా అత్త మామ వాళ్ళే చిన్నప్పటి నుంచి అడాప్ట్ చేసుకున్నారు అనమాట. ఓకే, అంటే బాగా చూసుకుంటారా? సారీ నాకు నిజంగా తెలియదు, బట్ అంటే రెగ్యులర్ అందరిని అడుగుతాం కదా, సో బయోడేటా అన్నట్టుగా నేను కూడా మిమ్మల్ని అడిగిన. రియల్లీ సారీ. అంటే వాళ్ళే చదివిపించారా మొత్తం? మొత్తం వాళ్ళే. నువ్వు ఒక్కడివేనా లేకపోతే సిస్టర్స్? ఇంకా ఎల్డర్ బ్రదర్ ఉండు. ఓకే, తను ఏం చేస్తారు? తను మన సేల్స్ మేనేజర్. ఓకే, అంటే ఇప్పటివరకు నువ్వు బెటరేనా? చాలా బెటర్. అంటే ఇంతకు ముందుకి చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే ఇట్స్ లైక్ ఓకే. ఓకే, గోయింగ్ గుడ్. అంటే ఈ చదివిపించడం కూడా వాళ్ళే చదివిపించారు అన్నట్టు ఇంకా నేను మొత్తము.
అంటే మమ్మీ డాడీ అంటే ఎట్లా జరిగిందనే సిచ్యువేషన్స్ నీకు ఏం రిమెంబర్స్ లేవా? అంటే చెప్పినారు. సో మమ్మీ సెల్ఫ్ బర్న్ట్ అన్నమాట. ఓకే. సో సూసైడ్ చేసుకున్నారు. అంతమందికి డాడీ చనిపోయి ఉన్నారా? లేదు, తర్వాత డాడీ చనిపోయినారు అట్లా. ఓకే. ఓన్ హౌస్ ఏమైనా ఉందా? ఏం లేదు, అంటే ఉండే మా అమ్మ వాళ్ళదే ఉండే, ఇక అటు సైడ్ ఏం టచ్ చేయలేదు. ఇక్కడ ఇప్పుడు నువ్వు అంటే వాళ్ళతో ఉన్నా కూడా సింగిల్గా, అందుకే ఇంత తొందరగా ఈ స్టెప్ తీసుకున్నావు అన్నట్టు. ఇప్పుడు నీకు మ్యాక్సిమం అంటే అంటే మనం ఏజ్ అనేది ఇక్కడ అడగడం కొంతమంది తప్పుగా తీసుకుంటారు, కానీ అంటే ఏజ్ నుండి పిల్లలు చాలా వరకు కష్టపడుతున్నారు ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో కూడా. కొంతమంది 16-18 ఇయర్స్ రాగానే వాళ్ళ పేరెంట్స్ని చూసిన సిచ్యువేషన్స్ బట్టి చదువు మానేసుకొని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ చదువుకుంటే నెక్స్ట్ వాళ్ళకి వేరే స్టేజ్ ఉన్నా కూడా సో వాళ్ళు ఇక్కడే ఆప్ చేసి సో మేము కూడా పోషించాలి, వాళ్ళు కష్టపడుతున్నారని కొంతమంది ముందుకు వచ్చి చేసే పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. 10,000కి 12,000కి 15,000కి కూడా. నా ఫస్ట్ శాలరీ వచ్చేసి 20 రూపీస్. 20 రూపాయలు? యా, నేను 6th క్లాస్ 7th క్లాస్ ఉన్నప్పటి నుంచి వర్కింగ్ స్టార్ట్ చేసినాను అనమాట. ఓకే. ఎక్కడ చేసావు వర్క్? కిరాణా స్టోర్స్, జస్ట్ షాప్లోనే? షాప్లో, ఎందుకంటే ఇంటి పక్కనే షాప్ ఉంటుండే. సో స్కూల్కి వచ్చిన తర్వాత ఖాళీ టైం ఉంటుంది కదా, సో ఎవ్రీడే ఈవినింగ్ 5 to 11 20 రూపీస్ పే చేస్తుండే. సో మంత్లీ 600. అంటే అది నువ్వు అంటే నీ ఖర్చులకు వాడుకునేవాడు? లేదు, ఇంట్రెస్ట్ అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేవాడు? అంటే కొంచెం సపోర్ట్ ఉంటే బాగుంటుంది కదా, ఖాళీగానే ఉంటాం ఎట్లయినా వచ్చిన తర్వాత. చదువుకునేది మనం స్కూల్లో పోయేది చదువుకోవడానికే కదా, ఆడ చదివి ఇంట్లో చదివి అట్లా వర్కౌట్ కదా. యాక్చువల్లీ నా ప్రొసీజర్ వేరే ఉండే అనమాట. సో స్కూల్లో ఉన్నప్పుడు కరెక్ట్గా ఇంటికి వచ్చినాక చదవాల్సిన అవసరం లేదు. ఓకే. సో వచ్చిన తర్వాత మన ఫ్యామిలీ టైం, మన వర్క్ ప్లేస్, మన టైం మనం పెట్టుకోవాలి. హోంవర్క్స్ ఏమైనా ఉంటే అవన్నీ మార్నింగ్ 5 o'clock లేచి క్లియర్ చేసేసుకుంటాం. భయపత్ మొత్తం హైదరాబాదే? అయ్యా. సో అందుకే అంటే హైదరాబాద్ వాతావరణంలో ఇంత నాలెడ్జ్ పెంచుకున్నావు అని చెప్పవచ్చు. అంటే చిన్నతనం నుండే మొత్తానికి చిన్నప్పటి నుండే కష్టం అంతా చూసి వచ్చినావు అన్నట్టు ఇప్పుడు ఈ స్టేజ్ వరకు. అందుకే బీట్స్ వాయిస్తాను. సో నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంటే నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావా ఇది ఎక్కడైనా? యూట్యూబ్లో చూసిన. ఓన్లీ యూట్యూబ్లోనే? యూట్యూబ్ ఇంత జీవితాలను మార్చేస్తుంది అందరినీ కదా. కొంచెం ఏంటంటే కసితోని ఏదన్నా కావాలనుకుంటే వచ్చేస్తుంది, ఖచ్చితంగా చేయొచ్చు అన్నట్టు. సో మిమ్మల్ని కూడా నేర్చుకోవచ్చు. అంటే ఒక్కొక్క బీట్కి ఒక్కొక్క డిఫరెంట్గా ప్లే చేస్తూ ఉంటారు మీరు. సాంగ్స్ అయినా కావచ్చు, యానిమల్స్ అయినా కావచ్చు. ఇప్పుడు మనం ఏదైనా ట్రైన్ వెళ్తూ ఉంటే, సో ఫ్లైట్ వెళ్తూ ఉంటే డిఫరెంట్ శబ్దాలు ఉంటాయి. సో ఇవన్నీ క్యాచ్ చేయాలన్నా కూడా చెయ్యాలన్నా కూడా చాలా కష్టం కదా అసలు. ఎట్లా సాధ్యం? ఇట్లా హౌ? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూట్యూబ్లో కొన్ని ప్యాటర్న్స్ చూపిస్తారు అనమాట. స్టార్టింగ్లో ఏమంతా అనిపించదు మనకు, అరే వచ్చేసింది అన్నట్టు ఫీలింగ్ అస్సలు రాదు. సో ప్రాక్టీస్ చేసుకుంటా టైం ఇవ్వాలి దానికి, అంతే. సో ఇప్పుడు బేసిక్గా ఎగ్జాంపుల్ ఒక బీట్ ఉంది, అది డ్రమ్ కిట్ ఉంటుంది కదా మనకి, జాస్ అక్కడ కింద డ్రమ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ బేస్, ఆ కిక్ డ్రమ్ రావాలనేసి అంటే దానికి ప్యాటర్న్ బి. సో బిని ప్రొనౌన్స్ చేయాలి. స్టార్టింగ్లో మనము అని ఇట్లా ప్రాక్టీస్ చేస్తాం. తర్వాత కొన్ని మంత్స్ వరకు అట్లా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఈ సౌండ్ వస్తుంది అనమాట. ఓకే, ప్లే చేసినట్టుగా. ఇప్పుడు అది ఒరిజినల్ సౌండ్. సంథింగ్ లైక్ దట్. సో నిజంగా ప్లే చేసినట్టుగానే వచ్చింది సీరియస్లీ. డ్రమ్ కిట్ ఎట్లా మనం హై హాట్స్ ఉంటాయి, స్నేర్స్, బీజిఎమ్స్, కీబోర్డు, తబలా ఇవన్నీ కూడా ప్లే చేయగలుగుతావా? ఓన్లీ డ్రమ్స్ మాత్రమే. సో ముఖ్యంగా సో అంటే డ్రమ్స్లో కూడా ఇప్పుడు మనకి కొంతమంది 3ని ప్లే చేస్తుంటారు, కొంతమంది 5 పెట్టుకుంటారు. సో ఫాస్ట్గా ప్లే చేస్తూ ఉంటారు వాళ్ళ స్టిక్స్తోనే. అంటే ఆ ప్రతి బీట్ నువ్వు చేయగలుగుతావు, అక్యురేట్ ఉంటుంది. కాకపోతే ఎగ్జాక్ట్ నేను నేర్చుకున్నది ఎట్లా అంటే, టు బీ హానెస్ట్, నేను హైదరాబాద్లో నాకన్నా మంచి బీట్ బాక్సర్స్ చాలామంది ఉన్నారు మా ఫ్రెండ్స్. కాకపోతే నేను చూస్ చేసుకున్న వే ఏంది అనేసి అంటే అందరికన్నా కొంచెం డిఫరెంట్ ఉండాలని. సో నాది ప్రాక్టీస్ ఎట్లా చేసుకున్నా అనేసి అంటే రియాలిటీ. అంటే వాళ్ళు చేస్తే నోరుతో చేస్తుంటే అనిపించొద్దు, నిజంగానే మ్యూజిక్ పెట్టారు అన్న ఫ్యూజన్ క్రియేట్ చేద్దాం అనేసి నేను నేర్చుకున్నా. ఇంకోటి ఏంటంటే ఆ సౌండ్ ఎప్పుడైతే మైక్ లేకున్నా కూడా స్పీకర్ అవుట్పుట్ ఇచ్చేటట్టు ప్రాక్టీస్ చేసినాను అన్నమాట. సో ఇప్పుడు నేను అంటే కొన్ని వీడియోస్ చూసాను, మీరు అంటే కొంతమంది సాంగ్స్ పాడుతూ ఉంటే సో అక్కడ ప్లే చేయకపోయినా అంటే వెనక బ్యాక్గ్రౌండ్లో దాదాపుగా మనం ఇప్పుడు ఆర్కెస్ట్రా పెట్టించుకున్నా కూడా, బ్యాండ్ పెట్టించుకున్నా కూడా కంపల్సరీగా మనకు బ్యాక్ సైడ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. 3నో 5 మనం పెట్టుకుంటూ ఉంటాం. సో బేసిక్గా సో అవి లేకపోయినా కూడా ఆ సింగర్ మిమ్మల్ని పెట్టి ఆమె పాడుతూనే ఉంది, మీరు ఆమె పాటకి సో బీట్ వాయించినట్టుగా మీరు అసలు మీ నోటితోనే వాయిస్తున్నారు. నిజంగా గ్రేట్. అసలు క్యారీ చేయాల్సిన అవసరం కూడా లేదు, మైక్ ఒకటి ఇచ్చేస్తే చాలు, పాట పాడతారు, మైక్ మీద
ఫ్లోలో అయిపోతుంది అనమాట. సో తెలంగాణ బీట్ కొట్టు, ఎట్లా కొడుతావు తీర్మార్ బీట్? అబ్బా సూపర్ అసలు. కేరళ బ్యాండ్ కొట్టినట్టు కొట్టినావు అసలు నువ్వు నిజంగా. అంటే రెండు మిక్స్ చేసినావా? లేదు, ఇది సపరేట్. మళ్ళీ తెలంగాణ డప్పులు సపరేట్ ఉంటుంది. అవును. సో బోనాలు అప్పుడు ఎవరైనా పిలిచి చేయించుకోవడం జరుగుతుందా అట్లా? అంటే మాస్ ఈవెంట్స్ చేయలేదు ఇప్పటి వరకు, అన్ని నార్మల్ క్లాస్ గానే ఉండే. ఎక్కువ కాలేజ్ ఈవెంట్స్ చేస్తారనుకుంటా కదా మీరు దాదాపుగా. అంటే కాలేజ్ ఈవెంట్స్, కాక్టైల్ సంబంధించినవి, పబ్స్వి ఎక్కువ ఉన్నట్టున్నాయి మీరు. అంటే పర్టికులర్గా ఇప్పుడు మనము నేర్చుకున్న తర్వాత కూడా మనకి ఆపర్చునిటీ రావాలన్నా చాలా కష్టపడాలి శ్యామ్. అంటే ఫస్ట్ నీకు ఎవరు సపోర్ట్ చేశారు? టైసన్ అన్న అనేసి మా అన్న ఉన్నాడు అనమాట. ఓకే. అతను ఆల్రెడీ హిప్ హాప్ ఫీల్డ్ లోనే ఉండే, ఆయన ర్యాపర్ అనమాట. ఓకే. సో మా ఇద్దరి మధ్యలో బాండింగ్ చాలా క్లోజ్ ఉంటుంది. సో అట్లా నేను డాన్స్లో ఉండే అనమాట స్టార్టింగ్. సో తర్వాత అన్న లైక్ డాన్స్ ఎందుకు, దీంట్లోకి వచ్చేసి ఒకసారి చూడు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయి, బీట్ బాక్సింగ్ మజా వస్తుంది, అది నేర్చుకున్నాడు మన ఇద్దరం కలిసి రచ చేయొచ్చు అన్నట్టు చెప్పిన అనమాట. సో తర్వాత అన్నతో ఈవెంట్లు వెళ్ళడం, అన్నకు ఆల్రెడీ కాంటాక్ట్స్ ఉన్నాయి గట్టిగా. సో అట్లా మెల్లమెల్లగా చూసుకుంటా పరిచయాలు పెరిగిపోతాయి ఈవెంట్స్కి వెళ్ళాక. సో అట్లా కొంచెం స్టెప్స్ చేసుకొని ఈవెంట్స్ ఏడైతున్నాయి హైదరాబాద్లో తెలుసుకొని, ఇక అన్న త్రూ ఉన్న కాంటాక్ట్స్ అక్కడెక్కడ స్విచ్ అవుతుంటే అప్పుడు ఫస్ట్ టైం మైక్ మీద వేసిండే. సో నాకేమో మైక్ ఇంకా స్పీకర్ కొనుక్కునే అంత లేకుండే అన్నమాట స్టార్టింగ్లో. సో అది ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేసి మన ఇది ఉంటాయి కదా నార్మల్ స్టోర్స్, టీవీ స్టోర్స్ అవన్నీ. సో అట్లా దాంట్లోకి వెళ్ళి టెస్ట్ చేయొచ్చు కదా మనం, ఇట్లా కొంటున్నట్టు బిల్డప్ ఇస్తుండే. బిల్డప్ ఇచ్చేసి ఒకసారి టెస్ట్ చేయాలి, ఇది మైక్ పెట్టండి అది పెట్టండి అనేసి అక్కడ ప్లే చేస్తుండే. సో అక్కడ ప్లే చేసుకుంటే అచ్చా మన అవుట్పుట్ ఎట్లా వస్తుందని తెలుసుకుంటుండే. ఓకే నేను తీసుకుంటా, నేను మ్యూజిషియన్ని, సో ఐ ప్లాన్ అకార్డింగ్లీ. అది జేబీ అలా చూస్తే 40,000, 50,000, 60,000 ఉంది. అది మనతో ఎన్ని షాపులు తిరిగావు నువ్వు? ఒకటే షాప్ 4-5 సార్లు తిరిగిన అంతే. ఎక్కువ సార్లు పోతాడు ఇలా. ఆ షాప్ అతని వీడియో చూస్తే కింద నిజంగా కామెంట్ పెట్టండి శ్యామ్కి. అంటే అంటే ఒక టైంలో షాప్ ఇప్పుడు నీకు బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ ఎక్కువ రానివ్వరు, కొంతమంది చూడనివ్వడానికి కూడా ఎవరో కొంతమంది చూడనిస్తారు. నాకు తెలిసిన వరకు వాళ్ళకి తెలిసిపోతుంది షాప్లో వీళ్ళు టైంపాస్కి వస్తున్నారా కొనడానికి వస్తుందా అన్నప్పుడు. అంటే అన్ని టైమ్స్ వెళ్ళినప్పుడు ఎవరు ఎప్పుడన్నా అన్నాడు మొహం ముందరే నువ్వు కొనే మొహం అన్నట్టు కొంతమంది మాట్లాడతారు. మనం చేసే బీట్ బాక్సింగ్ కి మనోడు ఫిదా అవుతుంది, అరే క్రేజీ చేస్తున్నావు బ్రో అని చెప్తుండే. ఫ్రీ ఇస్తాను అన్నాడు ఎప్పుడైనా? వాడు అన్నాడు, వాడు సేల్స్ పర్సన్ కదా, ఓనర్ ఉంటే అప్పుడు వాడు మేము చెప్పలేము. సో అక్కడే నేర్చుకున్నావు మొత్తానికి నువ్వు? ఇంకా అక్కడ 3-4 టైమ్స్ చేసిన, ఎక్కువ చేయలేదు. దాని తర్వాత ఇక నాకు ఓపెన్ మైక్స్ అనేసి ఉన్నాయన్నమాట. వాళ్ళు పే చేయరు, జస్ట్ వెళ్ళి మనం ప్రమోట్ చేసుకోవాలి. స్టార్టింగ్ మనం ఎంత ప్రమోట్ చేసుకొని మార్కెట్లో ఫస్ట్ మన పేరు తెలవాలా, ఒకడు ఉండు అని తెలియజేసుకునేకే మనోళ్ళు తెలిసిన వాళ్ళతో వెళ్ళిపోతుండే. తర్వాత అప్పుడు మైక్ క్లాస్ చేయడం స్టార్ట్ చేసిన. అట్లా అంటే ఎన్ని షోస్ ఇచ్చావు అట్లా పర్ఫార్మెన్స్? గట్టిగానే లైక్ 100 ఇచ్చావు. అప్పటి వరకు నీ టాలెంట్ అనేది బయటికి రాలేదన్నట్టు ఇంకా. సో అంటే జనాల్లోకి రీచ్ కావాలంటే ఖచ్చితంగా నువ్వు వెళ్ళి ప్రమోట్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు కూడా ఇంకా చాలా చేయాలి. ఇంకా చేస్తున్నావా? ఓకే. ఇప్పుడు పాటలు రాస్తున్నా కొత్తగా, ర్యాప్ సాంగ్ ఒకటి రాసిన, కంపోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ దాన్ని రిలీజ్ చేద్దాం అనేసి వెయిటింగ్ ఫర్ రైట్ ప్రొడ్యూసర్. అంటే జనాలు ఇప్పుడు అందరు ఎక్కువ ఈ ర్యాప్ మీదే పడిపోయిండ్రు. అంటే ఎక్కువ ఇప్పుడు ఒకప్పుడు పబ్లోకి వెళ్తేనేమో జస్ట్ డీజే అంటే నార్మల్గా డీజే అబ్బాయి ఉండి ప్లే చేసేది వినేవాళ్ళు, ఆ పాటలు వినుకుంటా జనరల్గా సాటర్డే సండే ఈ ఫ్రైడేలు అందరూ ఎంజాయ్ చేసి వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ మీదే మీ వాళ్ళే కనిపిస్తున్నారు. బ్యాండ్ లేదు అసలు, ఏ పబ్కి కూడా అసలు ఎవరు ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు కదా. సో అంటే అట్లా అయిపోయింది, అట్రాక్ట్ చేశారు అన్నట్టు మీరు. ఎట్లా అనేసి అంటే ఈ ర్యాప్ ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మనం ముంబై చూసుకున్నట్టయితే నార్త్ సైడ్, సౌత్ లో కూడా అంటే మొత్తం తమిళ్ అక్కడ కూడా దీనికి మంచి మార్కెట్ ఉంది, చాలా బాగుంది మార్కెట్. ఇంకోటి అందరికి అర్థమవుతుంది, ఫ్యామిలీ క్రౌడ్ ఆడియన్స్ ఉన్నా కూడా వాళ్ళకి అర్థమవుతుంది ర్యాప్ది. సో ఇక్కడ మన హైదరాబాద్లో ఇంకా తెలియదు ఎవరికి అసలు ఏంది ఇది, దీని ప్రత్యేకత తెలియదు. దాంట్లో 2 గలీజ్ మాటలు అనగానే ఇది గలీజ్ అనేసి పక్కన పెడుతున్నారు. కానీ ర్యాప్ అంటే ఫస్ట్ అర్థం కావాలి, ర్యాప్ ఏందనేసి అంటే ఎక్స్ప్రెసింగ్ యువర్ ఎమోషన్స్. ర్యాప్ అంటే రిథమ్ అండ్ పోయిటరీ, RAP. సో ఇది పోయిటరీ, ఇది సాహిత్యం.
సో దీన్ని ఏందనేసి అంటే మనం ఆ సాహిత్యాన్ని రాస్తున్నాం, మనం బాధపడ్డాం అనుకో, అవును. ఆ బాధని పాట రూపంలో ఒక ర్యాప్ రూపంలో అవును, బయటికి అవును, తీస్తాం అన్నమాట. ఆ అగ్రెషన్, ఆ కోపంలో మనిషికి అట్లాంటి మాటలు వస్తాయి కొన్ని. అవును. సో దాంట్లో అది రియాలిటీ, దీంట్లో అబద్ధం ఆడరు. అంటే నేను ఆ టైంలో నేను ఇట్లున్నా కూడా లేదు, ఈ పాట వీళ్ళు వింటే ఇట్లా అనిపిస్తుందేమో దానికోసం నేను చేసేయాలా అని అట్లా ఆలోచించరు. సో దీంట్లో రియాలిటీ ఉంటుంది. ఆ రియాలిటీని ఒక్కసారి అర్థం చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో ఇప్పటికీ ర్యాప్ సీన్ ఇంకా ఇవ్వలేదు. అవును, అప్పటికి డిస్ చేస్తున్నారు అనమాట. డిస్ అంటే ఇప్పుడు మీరు ఆడిన పాటకి నేను రిప్లై ఇవ్వడము, అవును. అట్లాంటివి చేయొద్దు. సో స్టార్టింగ్ అంటే ఓన్గా వాళ్ళే రాసుకొని వాళ్ళే ర్యాప్ చేస్తే బెటర్ ఏమో. అంటే మన ర్యాప్ మనమే రాసుకుంటాం. ర్యాప్ అనేది వేరే వాళ్ళ పాటలు వాడము, మనమే సొంతంగా రాసి దానికి కంపోజ్ చేసుకొని మ్యూజిక్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ చేయించుకొని రికార్డింగ్ చేసుకొని అప్పుడు ఒక అవుట్పుట్ బయటికి వస్తుంది అనమాట. ఓకే, అట్లా ఎవరైనా రాసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఓన్గా? దశగ్రీవ ఓకే, వైరల్ అవుతుంది కదా, ఇప్పుడే 2 million కొట్టిన మా వాడు. బాగా పాడతారు కదా, చాలా బ్యూటిఫుల్ లైన్స్ అది. అంటే ఇవాళ ఒక వీడియో వచ్చింది మనోంది, లైక్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు ఆ పాటది ఏంది అసలు స్టోరీ, ఈ లైన్ నేను ఎందుకు రాసిన అన్నట్టు ఎక్స్ప్లెనేషన్ వీడియో వచ్చింది, చాలా బాగుంది. సో అంటే వీళ్ళందరినీ చూడడం వల్ల మీరు కూడా ఇప్పుడు ఒకటి రాయడం జరిగింది. ఇప్పుడు నాది ఎట్లుండే అనేసి అంటే నేను బీట్ బాక్సింగ్ చేస్తుండే, నా చుట్టుముట్ట అంతా ర్యాపర్స్ ఉంటుండే. విని 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 నాకు కూడా ఇప్పుడు మ్యూజిషియన్ ఏమైపోతుంది అంటే మైండ్, మన లోపల ఉన్న హార్మోన్స్ ఏవైతే ఉంటాయో మెమరీ హార్మోన్స్ అవన్నీ యాక్టివేట్ అయిపోతాయి అన్నమాట. సో మనకి బీట్ అర్థమవుతుంది, టెంపో అర్థమవుతుంది. సో ఒక బార్ అంటే ఒక లైన్, ఒక పాట లైన్ ఎంతలో కూర్చోబెట్టాలి అని అర్థమైనప్పుడు మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఆ పోయిటరీ ఒకటి అంటారు అట్లా. ఓకే, హైదరాబాద్లో ఇంకా నువ్వైతే చాలా కష్టపడుతున్నావు అని చెప్పొచ్చు ఈ విషయాన్ని చూస్తే. ఏం రాసావు, పాట రాసాను అంటే సాడా లేకపోతే ఇది ఒక బ్రేకప్ సాంగ్, కాకపోతే అగ్రెషన్. ఓకే, కొంచెం అగ్రెషన్, ఆయన ఆవేదన, ఆయన అంటే బాధపడుకుంటా రాసి. మీ లవ్ ఫెయిలియరా? అయింది, బట్ ఇప్పుడు నార్మల్ చిల్. ఓకే, అప్పట్లో అయింది. ఆ స్టోరీని నేను ఇమాజిన్ చేసుకొని ఏ స్టోరీ మీద రాయాలో అర్థం కాదు. నీ స్టోరీ నువ్వే రాసుకున్నావు అన్నట్టు. అంతే. ఓకే, మొత్తానికి అంటే నువ్వు ఏదైతే కష్టపడి డబ్బులు సంపాదించుకున్నటువంటి నీ వృత్తినే ఒక లవ్ ఫెయిలియర్గా ఉన్నటువంటి వ్యక్తి అందులోకి వెళ్ళి బయటికి వచ్చి ఇప్పుడు ఆ గాథను ర్యాప్ రూపంలో పాటలాగా మాకు అందించడానికి రెడీగా ఉన్నారు, అంతేనా? సూపర్, ఆల్ ది బెస్ట్ ఈ విషయంలో అయితే. సో ఇంకా మంచి పాటలు ఉన్నాయి. ఇన్స్టా దాదాపుగా జనరల్గా అందరు ఇప్పుడు పెయిడ్ ప్రమోషన్స్కి అయినా కూడా కావచ్చు, ఇట్లాంటివి అంటే తక్కువ టైంలో రీచ్ అయిన వాళ్ళు ఎక్కువ ఇన్స్టాని వాడుతున్నారు. అంటే ఒకప్పుడు ఒక ఈవెంట్ మేనేజర్స్ కాల్ చేసిన వెళ్ళినటువంటి రోజులు ఇప్పుడు కొంతమంది ఇన్స్టాలని వాళ్ళే అంటే వాళ్ళు ప్రమోట్ చేసుకున్నటువంటి వీడియోస్ అయినా కావచ్చు, సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అయినా మెయిల్ ఐడీనైనా ప్రతిదీ పెట్టేస్తూ ఇంకా వాళ్ళు అట్లా వాళ్ళే బిజినెస్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు కూడా అలానే ప్రమోట్ చేసుకొని పైకి వస్తున్నారా? అంతే. ఎంత తీసుకున్నావు ఫస్ట్, ఒక పేమెంట్ అనేది ఎంత తీసుకున్నావు శ్యామ్ నువ్వు? ఫస్ట్ పే చెప్పాలంటే 500. సో ఇప్పుడు 500 నుండి 5,000 15,000కి వచ్చింది, అంతే కదా? ఎంత టైం వరకు చేస్తావు షో అనేది, ఒక షో స్టేజ్ మీద 1 hour ఓన్లీ? స్టార్టింగ్లోనేమో 15-20 minutes చేస్తుండే. ఓకే, ఆ 500 కూడా నాకు లైక్ పే అనేసి మాట్లాడలేదు, అక్కడ వాళ్ళు టాలెంట్ని చూసి ఎంకరేజ్ చేసి సో ఎన్వెలప్ అప్పటిదప్పుడు తీసుకొచ్చి ఓకే నీకు ఇచ్చేది అన్నట్టు. ఐ మీన్ ఎన్వెలప్లో పెట్టి అందరి ముంగట ఇది కొంచెం మాతో అయినంత అన్నట్టు ఎంకరేజింగ్ కోసం ఇచ్చారు. దాని తర్వాత మెల్లమెల్లగా మంచిగా 2,000 1,500 అట్లా చిన్న చిన్న షోస్ చేసుకుంటే ఇప్పుడు. ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇప్పటి వరకు ఈ 4 yearsలో? అంటే మీకు రిమెంబర్గా ఉన్నవి మేబీ 150 200 300 పైన. అందులో బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది ఏంటి నీకు? బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిన ఈవెంట్, బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఆల్మోస్ట్ అన్నీ. దాంట్లో ఒక ఈవెంట్ ఉండే లైక్ క్లబ్లో చేసిండే. ఓకే, సో క్లబ్లో చేసినప్పుడు ఇది సాంగ్ రిలీజ్ చేసిన అనమాట. ఓకే సారీ, ఇది మన 36 డౌన్టౌన్ అని ఒక క్లబ్ ఉందన్నమాట ఇక్కడ మాదాపూర్లో, అది వైరల్ అయింది. దాంతోనే నా ఇన్స్టాగ్రామ్ తిరిగింది, వీడియో వైరల్ అయింది. బ్యాండ్స్ ఉంటాయి కదా, లైవ్ బ్యాండ్, వాళ్ళతోని టైఅప్ అయిపోయి డీజేస్తో మాట్లాడుకొని ఇప్పుడు నన్ను నేను పబ్లలో చూపించాలి క్రౌడ్కి. సో పబ్లో సౌండ్ ఏంటంటే క్రేజీ సౌండ్ ఉంటుంది, మంచి సౌండ్ సిస్టమ్ ఉంటుంది. మైక్లో మనం బీట్ ఏమన్నా గుద్దినా కూడా మంచి సౌండ్ వస్తుంది. సో అట్లా క్రేజీ ఉంటుంది అనేసి అన్న వాళ్ళతో మాట్లాడుకొని సెట్ చేసుకున్నా. ఆ ఈవెంట్ చేసినప్పుడు తెలంగాణ డప్పులు కొట్టిన అనమాట. సో అది ఎట్లా సింక్ అయింది అనేసి అంటే దాంట్లో మీరు చూస్తే నాకు పైన పిన్ చేసి ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, ఫస్ట్ రీల్ అదే ఉంటుంది, సెకండ్ అనుకుంటా. సో అక్కడ చేసినప్పుడు హెవీగా ఇచ్చేస్తే పవన్ కళ్యాణ్ సాంగ్ కి కనెక్ట్ అయిపోయింది. అది కన్ను లాంటి కన్నులో నా జున్ను లాంటి. పాడండి ఇప్పుడు, అది ప్లే చేయండి ఒకసారి అంటే బీట్.
అట్లా అది సాంగే కదా కన్ను అది లాంటి actually తెలంగాణ డప్పులు. సో Okay. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి అదే గుర్తు కనెక్ట్ అయిపోతుంది చాలా నిజంగా. సో అట్లా అది వీడియో ఫుల్ వైరల్ అయిపోయింది. సెకండ్ లోనే చేసేస్తున్నావు కదా, ఒక సెకండ్ లో పడుతుంది అసలు. ప్రాక్టీస్ చేసి చేసి అలవాటు అయిపోయింది. సో అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలన్నా కూడా చాలా కష్టపడాలి. అంటే మన వాయిస్ని మనం కాపాడుకోవాలంటే చాలా కష్టం, దేనికైనా కూడా. సో వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం తీసుకుంటావు నీ వాయిస్కి? వాటర్ అయినా ఏదైనా? అంటే మోస్ట్ ఆఫ్ ద టైం కూల్ వాటర్ అవాయిడ్ చేయాలి. ఓకే. కానీ మనతో కాదు కదా అప్పుడప్పుడు. సో మళ్ళీ కూల్ వాటర్ తాగినా కూడా దాన్ని ఎట్లా రికవర్ చేయాలనేసి అంటే లైక్ వామ్ వాటర్ తీసుకున్నప్పుడు దాంట్లో జింజర్ ఇంకా టర్మరిక్ అట్లా లెమన్. ఓకే. చాలా మంచి కాంబినేషన్ అది. తాగినప్పుడు ఇదే చేస్తావా ఏమైనా డ్రింక్స్ చేసినప్పుడు? డ్రింక్స్ అంటే నార్మల్గా డ్రింక్స్ అంటే డ్రింక్సే ఆల్కహాల్ అంటే ఎక్కువ ఇవి కాదు, థమ్స్ అప్, స్ప్రైట్ లాంటివి కాకుండా ఏమని ఇలాంటి కైకే పాను బనారసు. ఈ పాటకు బీట్ వాయిస్ చూద్దాం, 2 లైన్లు వాడదాం. పాడండి. నేను వాడితే పారిపోతారే జనాలు. నేనైతే నిజంగా అంటే యాక్చువల్గా ఇది సింగర్స్తో వేస్తే బాగుంటుంది కాబట్టి, కానీ సోలోగా చేస్తున్నాం కాబట్టి నేను ఒక పాట పాడదాం అనుకుంటున్నా. మీరెవ్వరు కామెంట్లలో టమాటాలు ఇట్లాంటివి ఏమి వేయకుండా కొంచెం ఒక 2 లైన్స్ వినండి. నేను పాట పాడితే మీరు దానికి అదండి పాడచ్చా? పాడండి. భయపడి వెళ్ళిపోరు కదా. రెడీ. కైకే పాను బనారసు వాలా, కైకే పాను బనారసు వాలా. ఎక్కువ వాడినట్టు ఇంకా సూపర్. అంటే తాగరు మీరు, తాగడం కోసం ఏం పాట పాడినా నేను. అంటే తాగితే కొంతమందికి చాలా వరకు వాయిస్ పోతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ దానికోసం అని చెప్పేసి కొంతమంది ఐస్ క్రీమ్ తినడము, సో కూల్ వాటర్ తాగడము, సో డ్రింక్స్ టోటల్గా పక్కకు పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు ఆర్టిస్టులు. సో మెయిన్ థింగ్ ఎందుకంటే వాళ్ళకి దాంతోనే మనము జనాల్లోకి రీచ్ అవుతూ ఉంటాం, దాంతోనే మనం బతుకుతున్నాం కదా అని చెప్పేసి అంటే కొంతవరకు 30% అందుకే కొంతమంది మర్యాదగా కాపాడుకుంటున్నారు. సో నేను యాక్చువల్గా పర్టికులర్గా ఏంటంటే మీరు నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు సీరియస్లీ. సాంగ్స్ ఎలా అయినా వాడతాం, అంటే సాంగ్స్ ఎలా అయినా వాడతామని కూడా నేను వాళ్ళని కూడా పాయింట్ ఆఫ్ ఏం చేయడం లేదు, కానీ సో ఎందుకంటే ప్లే అవుతూ ఉంటే కూడా దాన్ని చూసి పాడడం అనేది వేరు. బట్ మీ ముందు పాట లేకపోయినా అంటే మీరు జస్ట్ వినికిడితోనే ఆ శబ్దాలను గ్రహించి వాళ్ళు పాడేటువంటి లిరిక్స్ను విని మీరు దానికి మీరు సపోర్ట్గా ఈ బీట్ వాయించాలి కదా. అంతే. సూపర్ అసలు నిజంగా. అంటే ఇదే అని ఎందుకు ఎంచుకుని, ఇప్పుడు మిమిక్రీ కూడా ఉంటుంది ఇందులో. సో మిమిక్రీ ఉండొచ్చు, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్తున్నా సింగింగ్, పాటలు వాడవచ్చు, సో యాంకరింగ్ కూడా చేయొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ ఈ బీట్లు చేయడానికి రీజన్ ఏంటి అసలు? సో ద బేసిక్ థింగ్ వచ్చేసి ఎట్లా అంటే స్టార్టింగ్ నాకు మిమిక్రీ అంటే చాలా ఇష్టం. చేస్తావా మిమిక్రీ? అంటే చేయలేదు. ఓకే. అది అర్జున్ రెడ్డి మూవీ వచ్చిండే అప్పట్లో. సో విజయ్ దేవరకొండ ఫ్యాన్ అనమాట మనం. ఓకే. అంటే మనం పర్ఫార్మెన్స్ మస్తు నచ్చుతుంది, అంటే హీస్ ఎపిక్ అని చెప్పుకోవచ్చు అనమాట. హీ డూ సచ్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. సో నచ్చి నాకు ఆయన లెక్క అలవాటు అయిపోయింది అనమాట. ఆయన వాయిస్ని వినడము, అర్జున్ రెడ్డి 100 సార్లు చూడడము, ప్రతి ఒక్క సీన్ టు సీన్ అసలు ఎందుకు తీసిండి ఈ సీన్, ఇది దేనికి మన లైఫ్కి దేనికి సింగ్ చేస్తుండు అంటే అందరు దాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ ఏమో అది గలీజ్ మూవీ అనేసి ఒక స్టాంప్ వేసేసారు. అవును, 100% ఫ్యామిలీస్ ఎవరు కూర్చొని చూడలేనటువంటి మూవీ ఏంటంటే కొన్ని అంటే యూత్ చూసేటువంటి ఎక్కువ ఉన్నాయి కాబట్టి యూత్ ఎక్కువ దానికి అట్రాక్ట్ అయిపోయారు. అంటే కాలేజ్లో ఏం జరుగుతుంది, కాలేజ్ తర్వాత ఏమవుతుంది, సో లవ్ చేసిన తర్వాత ఎలా ఉంటాయి సిచ్యువేషన్స్ అనేది ఆ మూవీలో చూపెట్టారు. కానీ పేరెంట్స్ ఎవరు ఒప్పుకోరు ఆ మూవీని. సీరియస్గా నేనేమంటా అంటే నా ఒపీనియన్, అది కరెక్టో రాంగో తెలియదు, ఫ్యామిలీ అనేది ఎట్లుండాలి అనేసి అంటే వీ నీడ్ టు షేర్ ఎవ్రీథింగ్. ప్రపంచంలో గలీజ్ అనేది ఏం లేదు, అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ ఏమైపోతుంది అంటే అరే ఇది చేయొద్దు ఇది చేయొచ్చు కాదు, అన్ని మనం ఒక టైంకి చేయాల్సింది ఏ టైంలో చేయాల్సింది అదే చేస్తాము. సో వాళ్ళు ఎట్లుండాలనేసి అంటే మనం ఫ్యామిలీతోనే షేర్ చేసుకోలేకపోతే ఇంకెవరికి షేర్ చేసుకుంటాము అన్న ఒక పాయింట్ మీద. ఫ్రెండ్స్ ఉన్నారు కదా, దోస్తులే మచ్చలేని దోస్తులే
ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఫ్యామిలీతో నా కంఫర్ట్ జోన్ వచ్చింది అనుకో వి కెన్ బి మోర్ ఫ్రీ అన్నమాట. సో అది కలిసి చూడాల్సిన మూవీ, అసలు ఆ మూవీ ఎందుకు చేసిండు, దాంట్లోకి మనం తీసుకోవాల్సిన గుడ్ ఏంది, అవాయిడ్ చేయాల్సిన బ్యాడ్ ఏంది. సో దాంట్లో ఇచ్చిన మెయిన్ మోటో ఏందనేసి అంటే ఈగో యాంగ్రీ, ఈ రెండు మన కెరియర్ని కిల్ చేసేస్తుంది అని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది దాంట్లో. అది ఎవరికి అర్థం కాలే. దాంట్లో మనడు ఆ కోపంతో ఏమేమి లూజ్ అయిండు, ఒక లవ్ లైఫ్, ఒక ఫ్యామిలీ ఇంట్లోకే నిలగొట్టేసారు, ఆల్కహాల్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్కి అవన్నీ రియలైజేషన్. సో అట్లా చాలా గుడ్ థింగ్ ఉండే. సో అట్లా విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం. చాలా చూసినావు సినిమాని, అంత టైం ఉందా నీకు అసలు? అప్పుడు పిచ్చి అట్లుండే యాక్టర్ అయిదామనేసి. ఓకే, అంటే నీకు ఇప్పుడు బాగా ఇష్టమైన హీరో విజయ్ దేవరకొండ. సో హీరోయిన్ అంటే ఈయన పాటలన్నీ వినుకుంటాను, పాటల ప్రతిదానికి బీట్ వాయిస్తూనే ఉంటావా? అప్పుడు నాకు బీట్ బాక్స్ రాదు. ఓకే, విజయ్ దేవరకొండ వాయిస్ ఇమిటేట్ చేస్తుండే. ఒకసారి ఏమన్నా చెప్తావా? అంటే ట్రై చేస్తా, ఎగ్జాక్ట్ గా రాకుండా ఎగ్జాక్ట్ గా ట్రై చేస్తాడట, చూద్దాం. చెయ్యి, పర్లేదు. ఓకే. ప్రీతి కుక్కని ఇంట్లో నుండి బయటికి వెళ్ళగొట్టు, అదేనా? చెప్పు. అందరు అంటుంటారు కదా, నేను నీకోసం పుట్టాను, నా కోసం పుట్టావని. అదే నాకేమనిపిస్తుందో తెలుసా? నువ్వే కాదు, మీ అమ్మ నాన్న, వాళ్ళమ్మ నాన్న, వాళ్ళ తాతలు ముత్తాతలు అందరు నా కోసమే పుట్టారు. వై? టు మేక్ లవ్, టు మేక్ బేబీస్, హూ విల్ మేక్ బేబీస్, హూ విల్ మేక్ యూ ఫర్ మీ, టు మేక్ అస్ మీట్. అండ్ ఏమవుతుంది ఇక్కడ? సంథింగ్ లైక్ లాస్ట్కి అయితే సేమ్ దింపినావు అసలు, కొంచెం మధ్యలో లాస్ట్కి కొంచెం ట్రై చేయొచ్చు కదా మరి. దీంతో పాటు అంత టైం దొరకడం లేదా? ఓన్లీ బీట్స్కే వాయించడం టైం దొరుకుతుందేమో. టైం కాదు, ఇంకెందుకో అది సైడ్ అయిపోయింది. ఇంకా ప్రాక్టీస్ ఆపేసిన, లైట్ తీసుకుని ఆ ఫీవర్ ఉన్న రోజులు ఉండే. తర్వాత ఇళ్ళకి వచ్చిన తర్వాత మైండ్ అంతా కెరియర్ ఎట్లా సెట్ చేయాలా, చాలా మంది నువ్వు చేయలేవు, నీతో కాదు మనం అంటూ ఉంటారా? అంటే ఎందుకంటే ఇప్పుడు చదువు ఆఫ్ చేసి ఇందులోకి వస్తూ ఉంటాం కొంతమందిని, ముందుగానే చెప్పి. అంటే పిల్లలు కొంతమంది ఇంట్రెస్ట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీల కోసం కష్టపడి ఇప్పటి నుండే. సో మా ఫ్యామిలీ ఇంత కష్టపడి మమ్మల్ని పోషిస్తుందని చెప్పేసి చిన్న ఏజ్ నుండే 16-18 నుండి అందరు వెళ్ళి వర్క్ చేసుకుంటున్నారు పేరెంట్స్ని పోషించడం కోసం. కొంతమంది చదవాలని ఉంటారు, చదవలేకపోతున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు, ఏదో ఒక పని చేయాలి కదా అని. సో అందరూ అంటే ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు నిజంగా జనాలు, చుట్టుపక్కల వాళ్ళు అనేది పక్కన పెడతారు, మన ఫ్యామిలీ నుండే మాట్లాడతారు. అంటే శ్యామ్ ఇది నేను చాలా బాధపడ్డా, అసలు నా లైఫ్లో ఇది సాడ్, అసలు నేను తీసుకోలేని రోజు అనేది అంటే చెప్పాలంటే ఏం చెప్తావు శ్యామ్? తీసుకోలేని రోజా? తీసుకోలేని రోజు అంటే లైక్ నాది ప్రాబ్లం, నాకు ఒక ప్రాబ్లం ఉందన్నమాట. ఓకే, లైక్ ఏది అడిగినా నో చెప్పలేని ప్రాబ్లం ఉంది అనమాట. ఎవరైనా ఏమైనా అడిగారు అనుకో, అది ఓకే అని చెప్పేస్తా. అది నాతో అవుతుందా కాదా, నా దగ్గర అంత కెపాసిటీ ఉందా అని ఆలోచించాను. దానివల్ల ఏమైతే అంటే నేను ప్రాబ్లంలో పడతా, నేను మాటించిన ముంగటోళ్ళు ప్రాబ్లంలో పడతారు. అట్లా చేసిన ఎవరికైనా ప్రాబ్లమ్స్? అట్లా ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు అవుతుంటాయి. ఇప్పుడు నాది ఏంటంటే ఎప్పుడన్నా నా మైండ్ బాగాలేదనుకో, నేను ఫోన్ చేత్తడం బంద్ చేస్తాను, డిఎన్డి మోడ్ ప్రాపర్ ఫోన్ చేస్తాను. ఇంకా అదే అదొక రోగమే నీకు? అది రోగమే, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది, మనుషులను కోల్పోతున్నా నేను. ఎందుకు అట్లా మరి? అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతావా? అంటే ఆ పని చేయలేనని? అది ఇప్పుడు చెప్పినా కూడా ఫన్నీ అనిపిస్తుంది ఎవరికైనా కూడా, పర్సనల్గా ఫీల్ అవుతున్నా. ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఎదుటి వ్యక్తికి చెప్పినా కూడా మనిషికి అన్ని బాధలు ఉంటాయి ఇవేంది అన్నట్టు అందరు అంటారు. బట్ ఎవరికొకటి కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదన్నా మాకు ఏదైనా సాడ్ వచ్చినప్పుడు కూడా మేము అందరు ఏడుస్తారు, ఏడవని వాళ్ళు ఎవరు ఉండరు. సో ప్రతి ఒక్క మనిషికి బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఎవరైనా కూడా మనిషి పుట్టుకనే దాంతో వచ్చిందని అంటారు. బట్ ఇట్లా ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుడు, స్విచ్ ఆనే ఉంటుంది కానీ ఫోన్ ఎత్తలేని పరిస్థితి. అంటే వాళ్ళు కూడా ఏ సిచ్యువేషన్ లో చేస్తారు కదా, మనకి ఎమర్జెన్సీ ఉండొచ్చు, దాని వల్లనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో దానికి కొంచెం ఎట్లా మరి దాన్ని తగ్గించుకున్నావా? ఇంకున్నదా ఆ రోగం? ఇంకా ఉందా? ఎందుకు అట్లా? దానికి రీజన్ ఏంటి అసలు? ఇక్కడనే ఫ్లిప్ అవుతుంది, రీజన్ ఏం లేదు దానికి. అంటే నాకు ఎవరు లేరు, అంటే ఏం సపోర్ట్ లేక నేను ఇక్కడ దాకా వచ్చి ఇంకా చెయ్యలేనని చెప్పేసి లోపల నువ్వు ఇంకేదైనా బాధపడుతున్నావా? అదే ఒకటే రీజన్, అంతే, ఇంకేం ఉండదు మరి? అదొక్కటే కాదు, అన్నీ మిక్స్ అయిపోతాయి. లైక్ మనకున్న ఫైనాన్షియల్ క్రైసిస్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయిపోయి ఏమవుతుందంటే మైండ్ పనిచేయదు. ఆ టైంలో ఫోన్ ఎవరైనా ఫోన్ చేసినా కూడా నేను ఏంటంటే నేను ఎట్లున్నా అట్లనే మాట్లాడతా, యాక్టింగ్ చేయను. అంటే అరే
ఇప్పుడు నేను మంచిగా మాట్లాడాలా, వాళ్ళు ఫోన్ చేసిరు, వాళ్ళు హ్యాపీగా అంటే వాళ్ళు నేను ఏంటంటే ఫుల్ జాయ్ఫుల్ పర్సన్ అన్నమాట. సో ఆ ఎమోషన్ని నేను వాళ్ళ మీద చూపించలేను. ఆ టైంలో కోపం నుండి ఏమన్నా మాట, ఎందుకంటే టంగ్ చాలా పవర్ఫుల్. దీంతో ఒక్క మాట స్లిప్ అయినా కూడా వెనకకి తీసుకోలేము, కొట్టినా కూడా మర్చిపోతారేమో మన. ఇప్పుడు మీ అత్తమ్మ వాళ్ళతోనే మామయ్య వాళ్ళతోనే ఉంటావా లేకపోతే సపరేట్ అయిపోయినావా? సపరేట్ అయిపోయినా. ఎందుకంటే నాకు ట్రావెలింగ్కి ఇబ్బంది అవుతుంది అనమాట చాలా. అక్కడికేని ఇక్కడ దాకా మాదాపూర్లో హైటెక్ సిటీలోనే వర్క్ ఉంటుంది మనకి. బంజారాస్ నుంచి స్టార్ట్ అయితే గచ్చిబౌలికి ఎండ్ అవుతుంది. అంటే ఇప్పుడు నీ వరకు నువ్వు పోషించుకుని అంత సంపాదించుకోగలుగుతున్నావు నెలకి ఒకటి అన్ని పోయినా కూడా జస్ట్ ఆ 1 month గడవ అంత ఓకేనా? అంటే ఇంకా మనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనమాట. ఓకే. బెస్ట్ పర్సన్ ఎవరని చెప్తావు నీకు సపోర్ట్ చేసే బెస్ట్ పర్సన్ ఒక పర్సన్ గురించి? సారీ అంటే రెండు పేర్లు మర్చిపోయినావా? చాలా మంది ఉన్నారు, లేకపోతే అవి కూడా ఫోన్లోకి వెళ్ళి తీసేసినావా? ఏందని చాలా మంది ఉన్నారు. ఓకే. సో ప్రయారిటీస్ అందరూ ఇస్తారు, సో చాలా ఉన్నాయి. అప్పుడు చేసినావా ఈ టిక్ టాక్ అని చెప్పేసి ఇవన్నీ వచ్చినాయి కదా, టిక్ టాక్ మోజో అవన్నీ చేసినావా? ఫోన్ లేకుండా కదా అప్పుడు. లేదా నీకు అప్పుడు ఫోన్? ఇప్పుడు ఫోన్ ఎప్పుడు కొనుక్కున్నావు? ఫోన్ ఇక తర్వాత వచ్చేసింది లైక్ 2021 నుంచి మొబైల్ అన్న వాళ్ళది తీసుకొని. 4 years ఈ ఫీల్డ్లోకి వచ్చి. సో 4 yearsలో అంటే ఎనికి తిరగకుండానే ఉన్నావా లేకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ అనుభవిస్తూనే ఉన్నావా స్టేజ్ ఎక్కినప్పటి నుండి? మజా వస్తుంది ప్రాబ్లమ్స్. అప్పట్లో ప్రాబ్లమ్స్ భయపెడుతుండే, ఇప్పుడైతే మజా వస్తుంది. లైక్ మనం కేపబుల్లా ఈ సిచ్యువేషన్ని దాటడానికి మన కెపాసిటీ ఉందా, దీన్ని దాటాలంటే మనం ఏం చేయాలా. సో ఎప్పుడైతే మనకి ఉరకడం పుష్ చేస్తుంటుందో ప్రాబ్లమ్స్, అప్పుడు మనం కెరీర్లో ఇంకా చాలా ఎదుగుతాం అనేసి. నీకు నువ్వు ఒక్కడు కూర్చొని బాగా బాధపడుతూ ఉంటావా? బాధ అంటే పడతాము, కానీ నలుగురు మధ్యలో పడకుండా నువ్వు ఒక్కడివే బాధపడతావు. ఎందుకంటే నువ్వు చూస్తేనే అర్థమైపోతుంది నీదంతా. అట్లా కూర్చున్నప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైనా రాసుకోవడం లేకపోతే ఏదైనా బీట్ వాయించడం లాంటివి ఏమైనా జరుగుతాయా? రాసుకుంటా మోస్ట్లీ. ఒకసారి అది ప్లే చేయి. ఒక ర్యాప్ రాసిండే అన్నమాట, మ్యూజిక్ బీట్ బాక్సింగ్ చేయను ఆ టైంలో. ఆ టైంలో మనకి మాటలు నడుస్తుంటాయి కదా, సో ఆ మాటల్ని పాటల్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలా అనేసి రీసెంట్లీ ఒకటి రాసిండే, ఇంకా అది మ్యూజిక్ ఏం చేయలేదు. అది బీట్ నువ్వు సూసైడ్ మీద. ఈయనే సూసైడ్లు చెప్తాండు, ఇవన్నీ చెప్తాండు, ప్రేమలో మునిగి తేలి వచ్చిండు శ్యామ్ అని అర్థమవుతుంది. అంటే ఇప్పుడు అమ్మాయి నీకు టచ్లో లేదా? లేదు. అంటే కాంటాక్ట్ ఉండడము, మెసేజ్ చేయడము. మ్యారీడ్ అతను ఇప్పుడు? మనం చెప్పుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు పేరేమన్నా చెప్పి. తల్లి ఈ వీడియో చూసి పాప కొంచెం మాట్లాడమ్మా, నువ్వు కాబట్టి పాపం ఆయనే ఇంట్లో కూర్చొని ఏడుస్తాడట, బాధపడతాడట, పేరు చెప్పాడట. కానీ మనిషిని చూస్తే గుర్తుపడతావు కదా వీడియోలో. కొంచెం నీకంటే లవ్ చేయాలి, మ్యారేజ్ చేయాలనేది ఇంపార్టెంట్ కాదు, కానీ జస్ట్ ఫ్రెండ్గా సపోర్ట్ చేస్తే అబ్బాయికి ఎవరు లేరు కాబట్టి కొంచెం నువ్వు బ్యాక్ సపోర్ట్ ఇస్తే ఎదుగుతాడు అనుకుంటా. అదే అయ్యి ఉంటుంది, నువ్వు అంతగా బాధపడతావు. బ్రేకప్ గురించి అయితే నేను ఎప్పుడు బాధపడలేదు, ఎందుకంటే అది ఎవరి చాయిస్, అది ఎవరి ఇష్టం వాళ్ళది. సో వీ కాంట్ డినై ఎనీవన్. సో ఇది ఎందుకు రాసిన అనేసి అంటే లైక్ మధ్యలో కొన్ని సూసైడ్ న్యూస్లో అవన్నీ వింటుండే. సో అరే ఒక మనిషికి సూసైడ్ చేసి అంత డిప్రెషన్లకి ఎందుకు పోతుండు? ఫస్ట్ ఇవాళ రేపు కోర్టు. నువ్వే పోతావు డిప్రెషన్లకి? లేదు, నేను పోను డిప్రెషన్. అంటే నువ్వు పోయి రాస్తానవా? కాదు. మరి ఎందుకు ఎత్తావు ఫోన్లు? అంటే డిప్రెషన్లో పోయినట్టే కదా. డిప్రెషన్ కాదు అది దాన్ని ఏమంటారు, అదే అంటారు. మరి ఒక బాధలో ఉన్నటువంటి వ్యక్తి అంటే వాడు అంటే ఎవరైనా కావచ్చు, ఎదుటి వ్యక్తి డిప్రెషన్లోకి పోతే అది అంత ఉంటుంది. అంటే నువ్వు ఎంత లీనమైతే సూసైడ్ గురించి రాస్తాను. సరే నా గురించి రాసిన ముందటంటే నేనే కూర్చున్నా కాబట్టి యాంకర్లకే. సరే అంటే నేను నెక్స్ట్ ఫ్యూచర్లో చేసుకుంటానని తీసుకొచ్చినావు పాట. సరే పాడు. 3, 2, 1 గో. చేస్తున్నారు చూస్తున్నా, ప్రతిరోజు ఒక కథనే వింటున్నా, నా కళ్ళలో నీరే వస్తున్నా, నువ్వు బాధే పడకని చెప్తున్నా. నేనెంత చెప్పినా కూడా నీ బాధని పంచుకోలేనుగా, నువ్వు లోన దాచుకొని ఉంటే నీ బాధకు వడ్డీ పెరిగెరా. కష్టాలు లేని ఓ మనిషిని చూపి నీతో నేను వచ్చేస్తా. డబ్బొక్కటి సుఖమని అనుకుంటే అంబానికి కష్టాలున్నాయి. డబ్బున్నా చెక్. డబ్బున్న వాడికి ప్రేమ లేదు, ప్రేమించేవాడికి డబ్బు లేదు. అయిపోయిన దాన్ని నువ్వు మార్చలేవు, జరగాల్సిన దాన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒకటే, ప్రస్తుత కాలాన్ని ఆస్వాదించు. సమయం పోతే మళ్ళీ రాదు, రేపటి గురించి ఎందుకు దిగులు. పాట ఒకప్పుడు అది కవిత్వంలో రాస్తారు, ఇప్పుడు అందరు పాటలు రాపుతారు. దాన్ని ర్యాప్ చేస్తావు, ఇప్పుడు రాస్తావా? రాసినట్టు చాపని రాసినట్టు రాస్తావా బండకేసి? సూపర్, నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒక పాట రాయాలన్నా కూడా, లిరిక్స్ అయినా కూడా, మనకు రావాలన్నా కూడా, ప్రతి పదాన్ని ఒక అల్లాలన్నా కూడా చాలా కష్టం. ఏదైనా కూడా శాడ్లోకి వెళ్ళి నేను ఫస్ట్ కామెడీ చేశాను, కానీ నిజంగా శాడ్లోకి వెళ్ళి చాలా
పాటలు వస్తాయి. సో మనం ఇప్పుడు యూట్యూబ్లో కూడా కొన్ని ఫోక్ సాంగ్స్ చూస్తూ ఉంటాము. సో అవన్నీ సాడ్ సాంగ్సే, మొత్తం లవ్ ఫెయిలియర్ సాంగ్స్ ఇవే వస్తూ ఉంటాయి. ఎప్పుడన్నా అనిపిస్తుందా నీకు యూట్యూబ్లో ఏదైనా లవ్ ఫెయిలియర్ సాంగ్ ఇస్తే చేద్దామని అనుకుంటావా? అనుకుంటాడు, ఇవ్వండి ఈయన ముందే ఫుల్ అసలు అల్లనైతే మీకు అసలు అవసరం కూడా లేదు, యాక్టింగ్ కూడా ఎక్కువ చేసేటట్టున్నాడు. సో ఎప్పుడైనా యాక్టింగ్ అవకాశాలు వచ్చాయా? చేసిన షార్ట్ ఫిలిమ్స్ అంటే మేమే ఫ్రెండ్స్ యాక్టర్స్ కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్. ఓకే. రీసెంట్లీ ఒక సాంగ్ షూట్ లో ఫ్రెండ్ రోల్ చేసిండే, సాంగ్ షూట్ అది. పైసలు ఇద్దరు ఉట్టిగానే ఓడైనా ఏదో దావత్ కోసం పోతావా, సాయంత్రం దావత్ కోసం? అంటే మోస్ట్లీ నా ప్రాబ్లం ఏంటంటే నేను డబ్బులు అడగలేను. ఏం చెయ్యవు నువ్వు, ఇక పని చేయమంటే చేస్తావాడా? అంటే డబ్బులు నేను అడగాల అనేసి, అంటే నేను అడగాల అంటే వాళ్ళే ఇవ్వాలి కదా. ఓకే ఓకే డన్ అని. కొంతమంది అడగలే, అవును కొంతమంది ఫ్రెండ్లీ పంపించే వాళ్ళు ఉంటారు. ఫుడ్ అయినా పెడతారా లేదా? సాయంత్రానికి మందు బాటిల్ వెళ్తారు కావచ్చు. ఇదే ఉంటది, అయ్యో దోస్తులు ఉండదు. నిజం చెప్పు, ఫ్రెండ్స్ తో ఎప్పుడు ఫామ్ హౌస్ లోకి వెళ్ళలేదా, పబ్స్ కి వెళ్ళలేదా? అంటే టోటల్ గా వర్క్ పక్కన పెట్టి ఎప్పుడు ఎంజాయ్మెంట్ అయితే వెళ్ళలేదా? ఆబ్వియస్లీ మరి వెళ్తూ ఉంటారు కదా. సో మీకు గాయత్రి గారు చాలా మంచి ఫ్రెండా, బిగ్ బాస్ కి వెళ్ళినటువంటి వ్యక్తి? గాయత్రి అక్క, షీఈ్ లైక్ బ్యూటిఫుల్ చామ్, ఓకే. ఆల్ టైమ్ ఫేవరెట్. వెళ్ళిందా తను బిగ్ బాస్ కి? లేదు, అది కాంప్లికేషన్ అయింది కదా మంచి. ఓకే, వెళ్ళలేదు. మళ్ళీ నేను వెళ్ళిందని ఏమన్నా అనుకునేరు, వెళ్ళలేదు రయ్యా. బట్ తను అంటే సపోర్ట్ చేస్తాం మీకు మంచిగా అసలు. తనతో ఎక్కువ వీడియోస్, మీ ఫొటోస్ అయినా కూడా ఎక్కువ షేర్ చేస్తూ ఉంటారు అంటే. సో గుడ్ పర్సన్ అని విన్నాము. బట్ నీ దయ వల్ల ఒక ఇంటర్వ్యూ ఇప్పారు అది మాకు మీ అక్కతోని. ఎందుకు? భలే కటింగ్ వేయించుకుంటారు అబ్బా. ఆమె కటింగ్ అయినా, ఆమె టాటూ అయినా, ఆమె మాట్లాడే విధానం అయినా మస్తు డిఫరెంట్గా ఉంటుంది. చాలా యూనిక్ పర్సనాలిటీ, కానీ హార్ట్ మాత్రం చాలా పెద్దది. చాలా. అందులో శ్యామ్ తమ్ముడు ఉన్నాడు అయితే ఆ హార్ట్లో. ఏం పాడతావు చెప్పు, మీ అక్క గురించి ఒక మంచి బీట్ వేసుకో చూద్దాం. గాయత్రి గారి కోసము శ్యామ్ వాళ్ళ అక్కకి త్యాగం చేస్తూ, అంటే త్యాగం కాదు, డెడికేట్ చేస్తూ ఒక పాటనా? ఆ పాట వాడకు, బీట్ చేయి. బీట్ బాక్సింగ్ చేయలేం కదా. ఆమె అబ్జర్వ్ చేయాలి ఈ పాటను. ఓ శ్యామ్ నా కోసం వీడు బీట్ లో పాట వాడడం వేరు, బీట్ లో వాడడం అనేది వేరు కాబట్టి. సో అదే వాడండి. Switch this beat in the reggae in the flow like. సూపర్. ఏం పాట అది? అది సాంగ్ కాదు, జస్ట్ బీట్ ప్యాటర్న్. మనం ఏదైనా పాటలు పాడుకోవచ్చు. గాయత్రి గారు మీకోసమే శ్యామ్ అయితే మొత్తానికి బీట్ అయితే వాయించిండు. సో నెక్స్ట్ ఇంకంటే ఎట్లాంటి ఆపర్చునిటీ వస్తే బాగుంటుంది, నేను ఇంకా ఇది రీచ్ కాలేదనుకున్నది ఏంటి శ్యామ్ నువ్వు? అంటే రీసెంట్లీ నేను ఒక డైరెక్టర్ని కలిసాను అన్నమాట. ఓకే. అవును, మూవీస్లో వచ్చే అవకాశాలు లేదు. ఓకే, డైరెక్టర్ ఎందుకు కలిసావు మరి? అదే లైక్ దీన్ని ఇంకొక స్టెప్ పైకి ఎట్లా తీసుకుపోవాలి అని. ఓకే ఓకే డన్. సో ఏమైనా ఆపర్చునిటీస్, యాక్టింగ్ ఆపర్చునిటీస్ ఉన్నా చూడండి, చేస్తాను అనేసి. సో బేసిక్గా నేను యాక్టింగ్, బీట్ బాక్సింగ్, ర్యాపింగ్, ఈ మూడు. యాక్టింగ్ అయితే ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఛాన్సెస్ లేవు, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తొక్కేసారు, మనలే అంటుంటారు అనమాట. యాక్టింగ్లు మొత్తం క్యాస్ట్ ఫీలింగ్లు ఉంటాయి, మన క్యాస్ట్కి సెట్ కాదు, తొక్కేస్తారు, నువ్వు చేయలేవు, ఎదగలేవు, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, డబ్బు కావాలా, అది ఇది అనేసి అనగానే అది ఎట్లయిపోయిందంటే లోపల యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. అవును కదా, మనకు అంత సినిమా ఉండదు అనేసి. కానీ ఇప్పుడు వీ కెన్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ అనేసి అనిపిస్తుంది. సో దానికే కలిసిండే అనమాట. సో అతను నాకు సజెస్ట్ చేసింది ఏంది అనేసి అంటే, లైక్ యూట్యూబ్లో ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది కదా, ఏదన్నా మూవీది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ఎంట్రీ సీన్ ఉంది, ఆ సీన్ని మనము బీట్ బాక్సింగ్తో, ఒరిజినల్ సీన్ ఏంది, దానికి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఏమొస్తుంది అది పెట్టు ఫస్ట్ ఒక 3 seconds. దాని తర్వాత బీట్ బాక్సింగ్ మీద అనేసి అదే సీన్ మ్యూట్లో పెట్టేసి మనం బీట్ బాక్సింగ్ చేస్తుంటే దానికి హైప్ ఇవ్వాలన్నమాట. సో అట్లాంటి ట్రై చేస్తే పక్కా మూవీలో ఎవరో ఒకరు పుల్ చేసుకుంటారు నిన్ను అని ఒక ఐడియా ఇచ్చిన. అండ్ ఇట్ వాస్ లైక్ రియలీ గుడ్. సో దానికే ఇప్పుడు స్టార్ట్ చేయాలని. మొన్నటిదాకా అదే షూట్లో ఉండే, మొత్తం హెయిర్ అది ఉండే. అవునా, ఓకే ఓకే. సో పిలిచారా ఎవరైనా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ కొన్ని టీవీ షోస్ స్టార్టింగ్లో చేసిన, కానీ అది నాకు ఎందుకో మంచి అనిపించలేదా?
అంటే సెట్ అనిపించలేదు. ఓకే, దాంట్లో చేస్తే ఏం ఉండదు, అయిపోతుంది, అయిపోయిన తర్వాత అది అంతే పంపించడం అంతవరకు ఒక ఎపిసోడ్ వరకే. అంటే మీద మిట లోపట ఇన్స్టాగ్రామ్ లో 4 వీడియోలకు పనికొస్తుంది తప్ప ఇంకా టీవీలో వస్తుంది అనేసి చుట్టాలు వాళ్ళు చూస్తారు తప్ప దానికి మించి ఇంకేం కాదు. సో చేస్తే ఎట్లుండాలంటే కొంచెం పెద్దగా చేయాలా, లేట్ అయినా పర్వాలేదు, ఏం కాదు, మస్తు టైం ఉంది మనకి, చేసుకుందాం, కానీ క్వాలిటీ చేద్దాం. సో ఇప్పటివరకు అంటే మనకి ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని బోనాలు జరుగుతూ ఉంటాయి, సో బతుకమ్మ ఉత్సవాలను వేరు అవన్నీ ఉంటాయి కదా. అట్లాంటి టైంలో ఎవరన్నా నిన్ను పిలవడము, ఇట్లా మాట్లాడడము, ఏమైనా చెప్పడము, అంటే చేయించుకోవడం ఈ బీట్స్ గురించి అట్లాంటివి ఏమైనా జరిగినవా? లేదు. సో అట్లాంటి వాటి చేయలేదు ఇప్పటివరకు? దానికి ఎవరు పిలవలేదు, వస్తే పక్కా చేస్తాం, మనం దేనికి నో చెప్పము, తెలుసు కదా ఆల్రెడీ. సో ప్రజెంట్ ఎక్కువ చూస్తే మాత్రం మీరు చేసినవి కొన్ని గోవాలో కూడా వెళ్ళి చేయడం కూడా జరిగింది కదా. సో గోవా అయినా కావచ్చు, కాలేజీ, సో ర్యాంప్ కొంచెం ఇట్లా వేస్తూ ఉంటారు, మీరు అక్కడ నుండి ఇక్కడ దాకా స్టేజ్ మీదకి రావడం, అదంతా చేయడం అంటే కష్టం అనిపిస్తుందా నీకు ఇవి? అంటే ఈ చిక్స్ అవన్నీ పెయిన్ రావడము, సో అంటే ఎందుకంటే ఎక్కువ మాట్లాడితేనే భయం వేస్తుంది, దగ్గుతా అంటే కూడా చాలా భయం వేస్తుంది మనకి, ఇవన్నీ ఏదన్నా అయినా కూడా. అట్లాంటిది నువ్వు అంత గాలి తీర్చుకోకుండా అంత చేయడం అనేది ఎట్లా శ్యామ్? అది ఇది స్టార్టింగ్లో పెయిన్ వస్తుంది పక్క, ఎందుకంటే ఇప్పుడు మనకు అలవాటు లేనిది కొత్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్ళినాం అనుకో, మనకి జిమ్ అలవాట్లేదు, బరువులు ఎప్పుడు లేపలేదు, ఫస్ట్ టైం పోయి జిమ్లో వెయిట్ చేసినాము, వెయిట్స్ లిఫ్ట్ చేసిన తర్వాత మనకి పెయిన్స్ వస్తాయి, క్రాంప్స్ వస్తాయి. సో ఎన్ని రోజులు ఉంటుంది అది? కొన్ని రోజులు వరకు చాలా పెయిన్స్, అబ్బా ఇది వద్దా అని ఆడ వదిలేసినాం అనుకో, నొప్పి ఉంది అని వదిలేసినాం అంటే కథం, మనకి బాడీ రాదు. సో ఇది కూడా ఎగ్జాంపుల్, ఇక్కడ కూడా నొప్పి ఉంది అనేసి వదిలేసినాం అనుకో, మనకి బీట్ బాక్సింగ్ రాకపోతుండే. ఆ నొప్పి ఉన్నా కూడా కొన్ని రోజులు నొప్పి మీదనే చేసుకుంటా ఇవన్నీ నొప్పిలేసాయి అనమాట, చీక్స్, థ్రోట్, అవన్నీ కొత్త కదా బాడీకి, ఇప్పుడు అలవాటు లేదు. సో దానివల్ల మెల్లమెల్లగా ఏమైపోయిందంటే అలవాటు అయిపోయింది, ఇంకా నొప్పి లైట్ సీన్. కాకపోతే కొంచెం ఎక్కువ చేసేసింది అనుకో, లైక్ 45 minutes కంటిన్యూస్గా చేసినాం అనుకో, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఈ ఎనిమల్స్ అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఎలిఫెంట్ ఉందనుకో, అది అరిచే విధానం అట్లాంటివి చేయగలుగుతా, సౌండ్స్ అది మిమిక్రీ చేయలేదు. ఇది డోనల్డ్ డక్ ఉంటుంది కదా, ఆ డక్ది సౌండ్ చేస్తా, ఆ సౌండ్ని మళ్ళీ బీట్ బాక్స్లో మిక్స్ చేసేస్తాను అనమాట. ఎట్లా చేస్తారు అది? చెయ్యి. సో ఇక్కడ సౌండ్ బాక్స్ పెట్టి వేయించినట్టుంది, నిజంగా బాగా చేస్తున్నావు. అంటే ఈ ఏరోప్లేన్ వెళ్ళేది, సో ట్రైన్ అవేమైనా చేయగలుగుతావా? ఏరోప్లేన్ ఐ కెన్ డూ. ఓకే, ఐస్ క్లోజ్ చేసుకున్న ఫీల్ వస్తుంది మీకు. ఇప్పుడు నీకు పోవాలన్నట్టు గాల్లో తేలినట్టుందే గుండె. సరే అయితే పోతున్నా. ఇక్కడనే ఉన్నారు మీరు? నేను నిజంగానే పోయి వచ్చిందా? లేదు, ఇక్కడనే ఉన్నా, కానీ ఆ ఫీల్ అట్లనే ఉంటుంది కదా నిజంగా, కొంచెం సూపర్ నిజంగా. టేక్ ఆఫ్ సౌండ్ అంతే. ట్రైన్ చిన్న పిల్లలకి రాదా? ఎవరైనా అంటే ఇంటి పక్క పిల్లలు వచ్చి నీ దగ్గర చేయించుకోవడం, అన్న నువ్వు బాగా చేస్తావు వీడియోస్ చూసినామని చెప్పేసి, అంటే పిల్లలు అనుకుంటా వేరే చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ అట్లా వచ్చి ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు? ఫ్యామిలీ సపోర్ట్ అయినా? ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఇక స్టార్టింగ్ సపోర్ట్ చేయలేదు, ఎవరు చేయరు. ఎప్పుడన్నా కూడా సక్సెస్ అనేది స్టార్ట్ అయ్యేదాకా ఎవరు చేయరు. ఓకే, కష్టాలలో ఉన్నప్పుడు ఎవరు చేయరు, కానీ సెట్ అయిన తర్వాత అందరూ హాయ్ హలో అంటారు. సో ఈ సినారియోలో ఎట్లా అనేసి అంటే, ఇంట్లో స్టార్టింగ్ సపోర్ట్ చేయలేదు, ఇవన్నీ ఎందుకు మనకి, చదువుకొని జాబ్ చేసుకో, కానీ మన మైండ్ సెట్ అట్లా కాదు. బిజినెస్ కావాలంటే పెట్టుబడి కావాలా, పెట్టుబడి మనం ఎట్లా వస్తుంది, మన టాలెంట్ని బయట చూసుకో, మనకి స్కిల్స్ ఉన్నాయి. సో మాట్లాడే తెలుసు, చిన్నప్పటి నుంచే మనం స్టేజ్లు అంటే చాలా ఇష్టం మనకి. ఫస్ట్ పాయింట్, చిన్నప్పుడు కూడా స్కూలింగ్లో ఉన్నప్పుడే న్యూస్ పేపర్ రీడింగ్ అంటే అందరు భయపడుతుండే. ఇంగ్లీష్ పేపర్ చదివేదా? ఇంగ్లీష్ పేపర్ చదవాలంటే అందరూ. స్కూల్లో నీ బెస్ట్ టీచర్ అంటే ఎవరి పేరు చెప్తావు? నా ఆల్ టైమ్ బెస్ట్ టీచర్ అంటే మాధురి మ్యామ్ అనేసి ఉంటుంది. సో షీ ఈజ్ మై వన్ ఆఫ్. మాట్లాడతారా ఇప్పుడు ఏదన్నా అంటే కాల్ చేసి మాట్లాడి బాగా చేసిన శ్యామ్ డెవలప్ అయినా అని చెప్పి చెప్తూ ఉంటారా? చాలా ప్రైజ్ చేస్తుంటది, ప్యూర్ గా ప్రైజ్ చేసే మ్యామ్ తను.
అండ్ షీఈస్ అ బ్యూటిఫుల్. సో ఒకటి అడిగితే చెప్పు, అంటే మొన్న రీసెంట్గా మనకి లాస్ట్ మంత్ 22nd కొంతమంది సో అంటే జమ్మూ కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్న మనకి May 7th రోజు అంటే పర్టికులర్గా ఇద్దరు అంటే ఒక లేడీ శివంగిల్ అనే చెప్పొచ్చు, వాళ్ళు ఎవరైతే అంటే ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి వెళ్ళి సో బాంబు పేల్చడం జరిగింది. సో అంటే మొత్తానికైతే ఆపరేషన్ సక్సెస్ చేసుకొని వచ్చారు. ఆ ఇద్దరు లేడీస్ కోసం అంటే సోఫియా గారు అండ్ వామిక సింధ్ అంటే తను వింగ్ ఇంకొకటి కమాండర్ గారు. సో వీళ్ళిద్దరికి డెడికేట్ చేస్తూ అంటే నిజంగా, ఎందుకంటే మోడీ గారు వాళ్ళిద్దరిని అంటే లేడీస్నే, ఎందుకంటే ఇది లేడీస్కి జరిగినటువంటి ఇష్యూ సింధూరం అనే పేరు పెట్టి చేశారు కాబట్టి నువ్వు బీట్లో వాళ్ళిద్దరికీ అంటే ఘనత సాధించినటువంటి వ్యక్తులు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా లేడీస్ చాలా తక్కువ అని భావిస్తూ ఉంటారు అందరూ, కానీ అన్నిట్లలో లేడీస్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మేమే అన్నట్టు ఇప్పుడు ముందంజ ఉంటున్నారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు మనకి ఒక విజేతగా తిరిగి వచ్చినటువంటి అంటే వీర తిలకం దిద్దినటువంటి లేడీ శివంగిల్ అని చెప్పొచ్చు. వాళ్ళ కోసము ఒక బీట్ డెడికేట్ చేయవాను. ఓకే, బీట్ కాదు కానీ వాళ్ళ కోసం ఒక ర్యాప్ పాడొచ్చు. ఓకే, పాడండి. సో ఇది ఫ్రీ స్టైల్ ర్యాప్ అనమాట. సో ఇప్పుడు మనకి జరుగుతున్న ఈ మిషన్ ఏదైతే ఉందో, మిషన్ సింధూర్, ఇట్స్ లైక్ హెవీ అండ్ బిగ్ సెల్యూట్ ఫర్ మోడీజీ అండ్ వోమికా గారు అండ్ అట్ ద సేమ్ టైం మన సోఫియా గారికి, బికాస్ దే డిడ్ సచ్ అన్ అమేజింగ్ వర్క్. ఎందుకంటే ఉమెన్ అంటే చాలామంది వాళ్ళు ఏం చేస్తారు అనేసి ఆలోచిస్తారు, కానీ నో, దీస్ డేస్ మెన్ కన్నా ఉమెన్ ఆర్ మోర్ పవర్ఫుల్. That is what I believe and let's spit some rap on this. నేను చూశాను ఎన్నో రోజుల నుంచి ఈ న్యూస్లో పాల్గొం న్యూస్ వినగానే నా గుండె దిగులైపోయింది, ఇంతమంది నీచ. సో అది అంటే అది అంటే లిరిక్స్ వస్తూ ఉంటే మీరు పాడారు కదా, సాంగ్ మీరే రాసుకున్నారా? రాయలేదు, ఇది ఇప్పటికిప్పుడే పాడేశారా? సూపర్ అసలు నిజంగా. అసలు అంటే నేను ఇది ఎక్కడ వినలేదని మీరు వాడుతూ ఉంటే అట్లనే వింటూనే ఉండిపోయినా. సూపర్ నిజంగా. అంటే చెప్తే మీరు పాడగలుగుతారు అక్కడ. అంటే మీరని కాకుండా మీకంటే ఇంకా మంచిగా చేసే వాళ్ళు చాలా మంది వస్తుంటారు. తాత్కాలికంగానే ఉంటుంది, అంటే పర్మనెంట్గా చేసుకోవడానికి దీని మీద ఏమన్నా ఉంటుందా? అంటే పర్మనెంట్గా అనేసి అంటే మనం డెవలప్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఏదైనా స్కిల్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటేనే మార్కెట్లో వాల్యూ. ఓకే, సో నేను ఎందుకు అడిగిన అంటే కొంతమంది పిల్లలు ఇంట్రెస్ట్ ఇప్పుడు వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంతమంది క్లాసెస్ చెప్పడం, సర్టిఫికేట్స్ ఇవ్వడం ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. సో గవర్నమెంట్ కాకపోయినా ప్రైవేట్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి, ఎంతమంది మీద చేసామని చెప్పేసి. అట్లా నువ్వేమన్నా క్లాసెస్ చెప్పే రోజు వస్తుందా? ఇన్స్టిట్యూట్ పెట్టుకోగలుగుతావా? సో పెట్టుకోవాలని మేము అనుకుంటున్నాం, బట్ అట్లా పెట్టి చెప్పడం వల్ల జనాలు ఎవరైనా సో పిల్లలకు కూడా యూత్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు కదా, అట్లాంటిది ఏమన్నా అనుకున్నావా ఎప్పుడైనా? అంటే ప్లాన్ ఉంది. ఇప్పుడు హానెస్ట్లీ ఓపెన్గా చెప్పాలనేసి అంటే ఇప్పుడు మనం యంగ్ ఏజ్లో మనం చాలా యాక్టివ్గా ఉంటాము, అన్నీ చేస్తాము. సో ఒక టైం వచ్చిన తర్వాత అవును మనకన్నా మంచి వాళ్ళు ఇంకా లైక్ యంగ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ మార్కెట్లోకి వస్తారు, వాళ్ళప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు. సో అప్పుడు మనం కొంచెం డౌన్ అయినప్పుడు మనం ఏం చేస్తాము, మనం రెడీ చేసి పంపుతాం. ఓకే, సో మన దగ్గర ఆ స్కిల్ డెవలప్ చేసుకున్నాం కాబట్టి ఆ స్కిల్ని మనం నలుగురికి వంచకపోతే అది వేస్ట్ అనమాట. సో నాలెడ్జ్ ఇస్ డివైన్, సో వీ హ్యావ్ టు షేర్ టు పీపుల్, సో ఇట్ ఈస్ మోర్ గ్లాడ్. సో వేరే వాళ్ళు స్టేజ్ మీద పర్ఫార్మెన్సెస్ ఇచ్చినప్పుడు అక్కడ నువ్వు లేని సందర్భంలో ఇది నేను చేస్తే బాగుండు అనుకున్న డేస్ ఏమన్నా ఉంటాయా? ఫీల్ అవుతూ ఉంటావా? ఇంకా బాగా చేస్తుండేనేమో అన్న ఫీలింగ్ వస్తుంది. సో బెస్ట్ పబ్ ఏంటి హైదరాబాద్లో చెప్పాలంటే ఏం చెప్తావు? హైదరాబాద్లో బెస్ట్ పబ్ అనేసి అంటే ప్రిజం. అది అందరికి తెలిసిందే. ఇంకా దాంతో పోలిస్తే ఎక్కువ రిచ్ ఫ్యామిలీసే పోతారు, అంతకు మిడిల్ క్లాస్లో ఎవ్వరం పోలే వాళ్ళకి. ఉండదు, అందరూ పోవచ్చా? డిపెండ్స్, ఎవరైనా వెళ్ళొచ్చు అని అంటే ఇప్పుడు మేము సంపాదించుకున్నాం, మేము చాలా తక్కువ కదా, మరి మేము వెళ్తలేం కదా, ఎట్లా? అట్లా ఉండదు. లైక్ ఇప్పుడు మన ఇష్టం, ఇప్పుడు అది లగ్జరీ. ఓకే, సో అంతగానం ఎందుకు అని మనం సేవ్ చేసుకోవాలనుకుంటే మనం పోవచ్చు అంటారు. ఏదైనా మన మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు మనకు అనిపించింది చేసేయాలా అన్నప్పుడు ఇప్పుడు అయ్యో ఈ డబ్బులు ఉంటే మనకి ఇది దేనికన్నా అవసరం వస్తాయి అని అనుకున్నాం అనుకో, కాకపోతే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది అనేసి అంటే ఇప్పుడు లైఫ్ మనీ అనేది రొటేట్ అవుతుంది, ఒక చేతిలో ఉండేది కాదు, అది మొత్తం ట్రావెల్ చేస్తుంటుంది. సో ఇట్స్ ఓకే టు గివ్. సో మళ్ళీ మనం వచ్చేసి రొటేషన్ ఉండాలి అంతే, రీసైకిల్. సో మనము ఒక 100,000 మందిలో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు అందరు మన చుట్టే ఉంటూ ఉంటారు. సో భయపడకుండా అంతమందిలో మనం చేస్తూ ఉంటాం. కింది దిగినప్పుడు అంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది మీ దగ్గరికి వచ్చి? నాకు అందరు అంటారు స్టేజ్ మీద పాడాలంటే గట్స్ కావాలనేసి, కానీ కాదు. నాకేమవుతుంది తెలుసా, స్టేజ్ మీద నేను ఫుల్ ఫ్రీగా ఉంటా, క్రేజీ ఉంటా, ఆడియన్స్ మజా టైం పాస్ చేస్తా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి దిగిపోతా. నాకు దిగిన తర్వాత నర్వస్ అవుతుంటది, అంటే అందరు చూస్తుంటారు, అయ్యో ఇప్పుడు చూడకపోతే ఇన్కి యాటిట్యూడ్ ఉందని చూస్తలే అంటారు, అంటే దేనికైనా కూడా జడ్జ్ చేస్తారు, అది కామన్. ఎవరైనా అట్లా డైరెక్ట్ వచ్చి అమ్మాయి ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారా?
నెంబర్స్ అడగడం, ఇన్స్టాలో మెసేజెస్ పెట్టడం అవుతూ ఉంటుందా? అది అట్లా ఏమన్నా లవ్ చేసినావా ఇన్స్టా, వాట్సాప్లో చేసినావా? అసలు లవ్ నిజంగా లవ్ అన్న కాన్సెప్ట్ కట్. ఎందుకు? లవ్లో లవ్ స్పెల్లింగ్ చెప్పు, లవ్ స్పెల్లింగ్ చెప్పు. అది తెలియకుంటే ఎందుకు చెప్పు మరి. ఎల్ఓవి. ఎవరికి చెప్తున్నావు ఎల్ఓవి అని? అయ్యో దేవుడా. అమ్మాయిలకే చెప్తారట, అబ్బాయిలు అది అమ్మాయిలు చెప్తారట కదా ఈ మధ్యలో అంటున్నారు దాదాపుగా చాలా మంది. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ అనేది నాకు అర్థమైన ప్రకారం ఇట్స్ చాలా గొప్ప వరమా? వరం కాదు. ఇలా రేపు లవ్ ఎట్లా అయిపోయిందంటే ఫిజికల్ గా వెళ్ళిపోతున్నారు. సో యాక్చువల్గా ప్యూర్ లవ్ అనేది ఏంది అనేసి అంటే ఉందా అసలు? ప్యూర్ లవ్ మేబీ ఉంటుండొచ్చు, మనకు కనిపించకపోతే మనము. అంటే అందరూ ఒకలాగా ఉండరు కదా. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన అనుకో, సో అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది అనుకో, అసలు లవ్ అన్న పదం అంటే ఏంది అని ఫస్ట్ వాళ్ళకి తెలియాలా. ఏదో వీళ్ళు ఎట్లా అంటే నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలా, సో దానికి నేను లవ్ చేయాలా, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలా, దానికి నేను లవ్ చేయాలి. ఎందుకు ఉండాలి? చూపించుకోవడం కోసం ఎందుకు ఉండాలి అసలు గర్ల్ ఫ్రెండ్? అదే సో దాంట్లో ఏంది అనేసి అంటే లవ్ అనేది ఏంటంటే నీ గుడ్ టైంలో నీతో ఉండాలి, నీ బ్యాడ్ టైంలో నీతో ఉండాలి. అట్ ద సేమ్ టైం ద ప్యూరిటీ ఆఫ్ లవ్ ఏంది అనేసి అంటే నీ దగ్గర ఉన్న గుడ్ సైడ్ చూడడమే కాదు, బ్యాడ్ సైడ్ని కూడా యాక్సెప్ట్ చేయడమే ట్రూ లవ్ అనేసి అంట నేను. సో బ్యాడ్ సైడ్ చూసి వీడు గలీజోడు, అవును గలీజోడు, మార్చే కెపాసిటీ నీకుందా? కలిసి బతకాలనుకుంటున్నావు అనేసి అంటే మార్చడానికి ట్రై చేయి. ఇప్పుడు ఎవరు ఒకరి గురించి మారరు, బట్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ కేస్ లైక్ ద ఆపోనెంట్ అలా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తను చాలా ప్యూర్గా ఉంది అనేసి అంటే ఆటోమేటిక్గా మనిషిలో మార్పు వస్తుంది. సో ప్యూర్ లవ్ అనేసి అంటే ఇట్లానే ఇప్పుడు ఇవాళ రేపు ఏమవుతుందంటే ఫిజికల్గా వెళ్ళిపోతున్నారు కాబట్టి దానికి వాల్యూ లేదన్నమాట. సో నేను కొన్ని వీడియోస్ మీరు చూసా, సో అంటే పబ్లిక్లో వెళ్ళి కూడా సో అంటే ప్యాడ్ పే చేయడము, కీబోర్డ్ అనుకుంటా, సో మేబీ ఒకటి రష్యన్ గర్ల్స్తోనా ఏదో సంథింగ్ ఒకటి ఉంది, అది ఎక్కడ అసలు? అది బీచ్ దగ్గరనా? క్లియర్గా వీడియో ఓకే, జనాల్లోకే వెళ్ళి చేస్తూ ఉంటారా? ఇంతకుముందు చేసిండే ఆ కాన్సెప్ట్ తో రన్ చేద్దాం అనుకున్నా, యూట్యూబ్ ఛానల్ చేద్దాము పెద్దగా అనుకున్నా. నీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుంది కదా? ఛానల్ ఉంది కానీ దాన్ని ఇంకేం చేయలేదు. ఏం చేయడానికి రెడీగా లేవా? చేయొచ్చు కదా, చేసుకోవచ్చు కదా, నీ దగ్గరే ఉంది ప్రమోట్ చేయడం అనేది కూడా. చేయాలి దానికి కొంచెం టైం తీసుకొని కొంచెం చేస్తే పెద్దగా చేద్దాం, ఫస్ట్ ఆడియన్స్ ని కలెక్ట్ చేసుకుందాం. సో మాక్సిమం ఒక స్టేజ్ ఎక్కిన తర్వాత శ్యామ్ మీరు ఎన్ని సాంగ్స్ కి బీట్ చేయగలుగుతారు? ఎన్ని సాంగ్స్ అయితే ఎన్ని సాంగ్స్ అంటే ఒక సింగర్ పాడుతూ ఉంటే సో వాళ్ళతో మీరు కంటిన్యూగా పాడాలి, మాస్ అయినా కావచ్చు, క్లాస్ అయినా కావచ్చు, ఏదైనా. సో మెలోడీలో ఏది చేయగలుగుతావు? మెలోడీ ఏం పాటకు చేస్తావు అంటే మౌనమేలను, ఈ సాంగ్ ఐడియా ఉందా? మౌనమేలను ఈ మరపురాని రోజు, మౌనమేలను ఈ మరపురాని రోజు, ఎదలో వెన్నెల, తర్వాత ఏంటిది? సో ఏదైనా లైక్ స్లో అయినా కూడా, మెలోడియస్ అయినా కూడా, ఫాస్ట్ అయినా ఏదైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన మూవీస్లలో కూడా, అంటే కొత్తగానే కాదు నార్మల్గా ఆ పాట చాలా మందికి చాలా అట్రాక్ట్ చేసింది ఆ పాట, అనువనువు. ఆ పాట మీరు అది మీరు చేయగలుగుతారా? అంటే పాట నాకు రాదు మళ్ళీ. అయ్యో, అది ఎవరైనా సాంగ్ పాడితే దాని మీద బీట్ బాక్స్ చేయవచ్చు అన్నమాట. ఓకే, సో అంటే ఏ సాంగ్స్కైనా, మాస్ అయినా, క్లాస్ అయినా, మెలోడీనైనా ఏదైనా మీరు చేయగలుగుతారు. సో 10 సాంగ్స్ అయినా అంటే ఓప్. సో కొంతమంది ఇప్పుడు సాంగ్స్ పాడుతూ ఉంటారు, కంటిన్యూ ఒకే సాంగ్ పాడడానికి కూడా ఉండదు. సో మనకి మిడ్లీ సాంగ్స్లో కట్లో అంటే డాన్సెస్ ఎలా తీసుకుంటారు, వీళ్ళు కూడా కట్లో 4-5 లైన్స్ పాడుతూ ఉంటారు. సో ఫాస్ట్గా బీటు మీరు ప్లే చేస్తూనే ఉంటారు కదా ఇంకా. సో మొత్తానికైతే కష్టం ఉందా, సుఖం ఉందా ఇంట్లో? దీంట్లోనా? నాకైతే సుఖమే ఉందన్నమాట. బాగా లైఫ్లో ఇది నేను ఈ డే చాలా బాధపడ్డా అన్న డే ఏముంది శ్యామ్ నీకు? బాధపడడం అంటే బేసిక్గా నేను ఎక్కువ బాధపడను, నాకేందంటే అనిపిస్తుంది అచ్చా ఇది కరెక్ట్, ఇది రాంగ్. సో నువ్వు బాధపడనని చెప్తున్నావు, నీ కళ్ళల్లో అంతా బాధే ఉంది. అయ్యో, ఏదో సంథింగ్ మిస్ అవుతున్నావు నువ్వు. అంటే పేరెంట్స్ చిన్నప్పుడు మిస్ అయినా కాబట్టి ఆ టాపిక్ నేను మాట్లాడతలేను, ఎందుకంటే సో అంటే వాళ్ళు లేకపోయినా కూడా నువ్వు ఈ స్టేజ్ వరకు వచ్చినావు అంటే రియల్లీ గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరు సపోర్ట్ లేకపోయినా, అంటే అత్తయ్య మామయ్య సపోర్ట్ ఉన్నా కూడా బట్ పేరెంట్స్ ఉన్న సపోర్ట్ వేరుంటుంది. సో అన్న తమ్ముడు అక్క ఉన్న బంధాలు వేరుంటాయి, అవన్నీ మిస్ అవుతున్నా నేను అని అనుకుంటావా? అంటే ఆ లోటు రాకుండా చూసుకున్నారు మా మమ్మీ అనేసి అంట నేను అత్తని. ఓకే, సో ఏమి ఇస్తావు వాళ్ళకి? ఏం గిఫ్ట్ ఇస్తావు నువ్వు చెప్పాలంటే? అంటే మీడియా ప్రకారంగా ఏం చెప్తావు వాళ్ళకి? గిఫ్ట్ ఇయ్యను కానీ అప్పులు ఉన్నాయి గట్టిగా, అది క్లియర్ అవ్వాలంటే మనతోనే కావాలని కష్టపడుతున్నా అంతే. ఓకే, వాళ్ళ కోసం కష్టపడుతున్నా అంతే.
ఫస్ట్ ఫ్యామిలీయే కదా. ఇప్పుడు చేతికి ఏమైనా దెబ్బ తగిలినా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎన్ని రోజులు ఉంటాం, ఎండ్ ఆఫ్ ద డే మన డెస్టినీ అక్కడనే ఉంటుంది. సో చాలా అప్పులు ఉన్నాయి. ఏదైనా మిస్ అయినా అనుకుంటావా? ఏదైనా మిస్ అయినా అని చెప్పేసి అనుకుంటావా? మిస్ అంటే లైక్ ఏదైనా లైఫ్ అంటే ఇప్పటివరకు ఈ స్టేజ్లో ఉన్నంత వరకు ఇది మిస్ అయినా అని చెప్పేసి ఏదైనా? అట్లేం లేదు, అన్నీ చూసేసిన, అన్నీ లైఫ్ అంతా చూసేసినావు అన్నట్టు. అంటే చూసేసిన ఇన్ ద సెన్స్ ఒక పెళ్ళే ఉంది. పెళ్ళి పెళ్ళి ఉందా? ఉందా? పిల్లి ఉందా? పిల్ల అంటే ఇప్పుడు లేదంటావా? లేదు, అప్ టు మార్క్. ఎవరి ఇంటి పేరు మారుస్తా? నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ. తర్వాత ఏంటిది? మ్యారేజ్ చేసుకునే కాన్సెప్ట్ ఇప్పుడైతే లేదు. ఫస్ట్ చాలా ప్రెషర్ ఉంది, ఓకే, ఇంకా చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ అన్నీ క్లియర్ చేసేసుకున్నాం అనుకో, సో మనకున్న డెట్స్ క్లియర్ అయిపోతుంది. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇఫ్ ఇన్ కేస్ ఓకే అనిపిస్తే చేయొచ్చు. లేదు అనేసి అంటే మంచిగా డబ్బు అంతా సెట్ అయిపోయి మంచిగా రొటేషన్ అవుతుంది, మార్కెట్ మంచిగా ఉంది, బిజినెస్లు అన్నీ సెట్ అవుతుంది, ఒకవేళ మంచి ఆర్థికంగా కంఫర్ట్ ఉన్నా అనేసి అంటే అడాప్ట్ చేసుకుంటే ఎవరినన్నా పిల్లలని. హిప్ హాప్ అంటే కూడా అదేంటిది? నేను గది సినిమాలోనే ఉన్నాను, నాకు తెలిసినా కూడా మనం చెప్పొద్దు కాబట్టి. అది అసలు ఏంటి, అసలు ఏం చేస్తుంది దాంతో? హిప్ హాప్. హిప్ హాప్ అనేది ఏందనేసి అంటే హిప్ హాప్ అనేది ఒక చెట్టు. ఆ చెట్టులో ఉండే ఈ స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో బీట్ బాక్సింగ్, ర్యాపింగ్, బీ బాయింగ్, ఇంకా హిప్ హాప్ డాన్స్, ఇంకొకటి గ్రాఫిటీ, అది ఆరెంజ్ మూవీలో వేస్తారు కదా. సో గ్రాఫిటీ ఉంటుంది, ఇంకా స్కేటింగ్, ఈ 6 ఎలిమెంట్స్ ఉంటాయి. నాకు తెలిసింది బ్రహ్మానందం చేసేది అది ఒకటే ఉంటుంది చూడు, కోవయ్య సరళి. అదొకటే తెలుసు, నిజంగా ఓపెన్గా చెప్పాలి కదా మరి. అదొకటే నాకు ఐడియా ఉంది. బట్ క్లాసెస్కి, డ్యాన్స్ క్లాసెస్కి వెళ్తే డ్యాన్సెస్ చెప్తూ ఉంటారు కాబట్టి వస్తున్నాడు మనీ ఇవన్నీ చూపెడుతూ ఉంటారు కదా. సో అది మొత్తానికైతే ఇది నాకు క్లియర్ అయింది అన్నట్టు. ఈ డౌట్ నాకు చాలా క్లియర్ అయిపోయింది. ఇంకేం చెప్తావు జనాలకి? అంటే శ్యామ్ దగ్గర నుండి మేము ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న వాళ్ళకి అంటే ఇవ్వగలుగుతావా? అంటే నీ దగ్గర ఉన్నటువంటి విద్యనైనా కావచ్చు, ఎవరైనా వచ్చి మా దగ్గర సో అన్న మేము నేర్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాం, నాకు ఈ బీట్స్ నేర్పించగలుగుతాం అని ఎవరైనా అడిగితే ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి ఏదన్నా ఇస్తావా? అంటే దీనికి నేను ఎట్లా ప్లాన్ చేసుకున్నా అంటే ఒకవేళ అట్లా పెడితే ఫ్రీగా నేర్పించే అంత దమ్ము నా దగ్గర ఉన్నప్పుడే నేర్పించాలనేసి అనుకుంటున్నా. ఎందుకంటే నేను డబ్బులు పెట్టి నేర్చుకోలేదు, నేను ఫ్రీగానే నేర్చుకున్నా, దాన్ని కష్టపడ్డా. సో ఫ్రీగా నేర్పించాలి. అది కూడా ఎట్లా ఎవరో నార్మల్ టైం పాస్కి వచ్చి నేర్చుకుంటా అంటే కూడా కాదు. వాళ్ళని కూడా ఇంటర్వ్యూ తీసుకొని అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏంది రీడ్ చేసి వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగి, లైక్ ఇది ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు, దీంతో ఏం చేద్దాం అనుకుంటున్నావు, దీంతో ముంగటికి వెళ్దాం అనుకుంటున్నావా అన్నట్టు వాళ్ళకి నిజంగా జీల్ లోపల ఉన్న వాళ్ళని పిక్ చేసుకొని ఫ్రీగా నేర్పియాలి క్లాసెస్. సో ఫ్రీగా నేర్పియాలనేది అంటే ఫస్ట్ నేను ఫినాన్షియల్లీ నేను అన్ని సెట్ ఉండాలి. ఆ సెట్ ఎప్పుడు ఉంటానో కూడా అది ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్. సో ఇవాళ రేపు హార్డ్ వర్క్ చేస్తే కాదు, స్మార్ట్ వర్క్ చేస్తేనే కాన్సెప్ట్ సెట్ అవుతాయి అనమాట. స్మార్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో, అందులో 2025లో ఉన్నాం కాబట్టి. థ్యాంక్ యూ. బట్ నువ్వు ఇంకా మంచి షోస్ చేయాలి. సో నీకు కూడా మంచి ఆపర్చునిటీస్ రావాలని అయితే మేమైతే మా శివ స్టూడియో ఎస్ఎస్ మీడియా నుండి కోరుకుంటున్నాం. సో స్టేజ్గా ఎదగాలంటే చాలా కష్టం, స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయాలంటే చాలా కష్టం. ఎంతోమంది మనల్ని వేరేలాగా మాట్లాడుతూ ఉంటారు. స్టేజ్ మీద ఉన్నంత వరకు ఒక ఎత్తులాగా చూస్తారు, స్టేజ్ దిగిన తర్వాత కూడా ఒక ఎత్తులాగానే చూస్తూ ఉంటారు. ఎందుకంటే వీడు మన దగ్గర పైసలకి ఇస్తేనే వచ్చి పని చేస్తున్నారు అంటారు, కానీ చాలా తక్కువ మంది టాలెంట్ని గుర్తించే వాళ్ళు ఉంటారు. ఎవరో 100లో ఒకరు అన్నట్టుగా వచ్చి అక్కడ మనల్ని గుర్తించి కొంతమంది సన్మానాలు చేస్తూ ఉంటారు. సో మేము కూడా ఇలా కావాలనుకుంటాం, కాలేకపోయినా మా పిల్లల్ని చేస్తున్నాం అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుంటారు. నిజంగా అట్లాంటి మాటలు చాలా అంటే హార్ట్కి టచ్ అవుతాయి. అరే నా పని గొప్పతనం వల్ల నేను ఇంత ఎదిగినా అని చెప్పేసి అని అనుకుంటారు. సో రియల్లీ హార్ట్ఫుల్గా అంటే ఏదేమొచ్చినా కూడా సో నువ్వేం తగ్గకు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ఉన్నటువంటి బాధను పక్కన పెట్టేసి సో ఎప్పుడు హ్యాపీ మూమెంటే తీసుకో. బట్ నీకు ఎంత బాధ ఉన్నా నీ కళ్ళల్లోనే కనిపిస్తుంది శ్యామ్, సీరియస్గా చెప్పాలంటే. బట్ ఎవరికైనా కష్టం అనేది ఉంటుంది కాబట్టి సో ఆ కష్టాలన్నీ పక్కన పెట్టేసి మనం ఏందనేది సో మనకు తెలిసినప్పుడు మన రిజల్ట్ అనేది మన ముందు అదే కనిపిస్తుంది. మనం ఏదైతే అద్దంలో మనము కూర్చొని మనల్ని మన ప్రతిబింబాన్ని చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను అందంగా ఉన్నా లేకపోయినా కూడా బాగున్నాం అన్న ఫీలింగ్లోనే ఉంటాం కాబట్టి సో అట్లనే హ్యాపీగా ఉండు. ఎందుకంటే నీకు చేసే అంత సత్తా ఉంది, నీ కెపాసిటీ ఏంటో నీకు తెలుసు, నీ నాలెడ్జ్ ఏంటో తెలుసు. జనాలు నిన్ను ఎట్లా కోరుకుంటున్నారు, అసలు నీ దగ్గర నుండి ఏం కావాలనుకుంటున్నారు అనేది అసలు జనాల నాడి అంటారు కదా, అది పట్టుకొని నువ్వు నిజంగా సక్సెస్ కావాలని అయితే నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. కింద ఈయనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నాడు, అలా మెసేజ్ చేయండి. ఏదైనా షోస్ కావాలన్నా ఇన్స్టాలో నిజంగానే మీరు తనని కాంటాక్ట్ చేయొచ్చు. సో కాలేజ్ షోస్కున్న వాళ్ళు దాదాపుగా చాలామంది అడుగుతూ ఉంటారు కదా, సో శ్యామ్ని డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ శ్యామ్. ఎట్లా అనిపించింది నీకు ఇంటర్వ్యూ? బ్యూటిఫుల్.
లైక్ మంచిగా లైక్ ఫన్నీగా అన్ని మిక్స్ అండ్ మాస్టరింగ్ డాన్స్ ఒకటే ఉగాది పచ్చడి లేకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ZEBXMUSIC. సో జెబెక్స్ అని కొట్టగానే టాప్లో వస్తుంది, మనం టాప్లోనే ఉంటాం, టాప్లోనే ఉండాలని కూడా నేను కూడా అనుకుంటున్నాను. ఐ విష్ ఎవ్రీ వన్ అ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ అందరు హ్యాపీగా ఉండాలి. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ కీప్ సపోర్టింగ్. మచ్ లవ్.